హల్లెలూయా. ఈరోజు వర్తమానం కొరకు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. గత 3 వారాలుగా మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే క్రీస్తులో నాకున్న గుర్తింపు ఏంటి, మై ఐడెంటిటీ. మొట్టమొదటి వారంలో ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో మనము సృష్టించబడ్డామన్న విషయం మనము తెలుసుకున్నాము. రెండవ వారంలో అందులోనే లోతుగా వెళ్ళి ఇంకా కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. మన యొక్క గుర్తింపు ఏంటి, నీతి, పరిశుద్ధత అనేది మన గుర్తింపు అని నేర్చుకున్నాం. పోయిన వారం కూడా మంచి గుర్తింపులో ఉన్న, లేకపోతే మనం ఎలా గుర్తింపు ప్రకారం జీవించాలనే మాటలు మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం చూడబోయే అంశం ఏంటి అంటే కనుక క్రీస్తులో ప్రత్యేకంగా మనకి ఇచ్చిన గుర్తింపు. యేసు ప్రభువు వారు స్వయంగా మనల్ని ఏమని పిలుస్తూ ఉన్నాడు, అలాగే మనం పిలువబడాలి, అలాగే మనం ప్రవర్తించాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అందరూ తీశారండి? తీసి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందరం కలిసి చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. ఈ చివరి లైన్ నాకు కావాలి, మళ్ళీ నాతో పాటు చెప్పండి. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. పక్కన వాళ్ళతో చెప్పండి. యేసు ప్రభు వారు తన తండ్రికి మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఈ లోకంలో మనం కొన్నిసార్లు గమనిస్తే కనుక ఎవరి దగ్గర నుంచి మన సహాయం కోరినప్పుడు కొన్నిసార్లు హౌస్ రెంట్ కోసం అడిగినప్పుడు కూడా వాళ్ళు మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి, ఈ కాలంలో ఉంటే కనుక మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతారు. వీఆర్ కింగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటారంటే మీరు రాజులను యాజకులుగాను ఆల్రెడీ చేశాడు, ఇంకా కావాలా, మేము యాజకులం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అని అంటే కనుక ఇది లేకుండా దేవుని నిజంగా ఆరాధించలేం, దేవుని నిజంగా సేవించలేం మనం. హల్లెలూయా. పోయిన వారం మనం నేర్చుకున్నాము దేవుని యొక్క కుమారులగుట అంటే ఏంటి అని. దేవుని యొక్క కుమారులగుట ఒక స్థాయి, దేవుడికి యాజకుడుగా రాజుగా ఉండడం ఇంకొక స్థాయి. హల్లెలూయా. ఈ వారం అనేకమైన ఏమంటారు బైబిల్ గ్రంథంలో ఉన్న స్క్రిప్చర్స్లో నుంచి మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇది చాలా ప్రభావితమైంది. ఇది మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఏం చేయగలమో, మనం ఏం చేయగలమంటే కనుక సంపూర్ణతలోకి రాగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మనం చెప్పాల్సిన ఒకే ఒక్క సమాధానం ఏంటంటే క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి నేను రావాలి. హల్లెలూయా. నా సంపూర్ణత కాదు, క్రీస్తు యొక్క సంపూర్ణత. హల్లెలూయా. మనకున్న ప్రతి అవసరత యేసు యొక్క అద్భుతమైన నామంలో తీర్చబడాలి. మనకున్న విశ్వాసం బట్టి కాదు, మనకున్న తెలివితేటలను బట్టి కాదు. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు అవి మనం అర్హులం కాదని మనకు చాలా ఈజీగా తెలిసిపోతాయి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు కొన్నిసార్లు మనం అర్హులు కాదని మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరికైనా అర్థమైంది ఇప్పటివరకు లైఫ్లో ప్రభు మీకు ఇచ్చిన ఆశీర్వాదం అసలు నా కోసం కాదు, ఇది నాకు కాదు, నేనైతే నా తెలివితేటలతో నా జ్ఞానంతో సంపాదించేవాడిని కాదని ఎంతమందికి అర్థమైంది? కొన్ని పొజిషన్స్లో దేవుడు పెడతా ఉంటాడు, కొన్ని సంబంధాలకు మనల్ని తీసుకొస్తూ ఉంటాడు దేవుడు, కొన్ని కుటుంబాల్లో మనల్ని పెడతా ఉంటాడు. రైట్? ఇది మనకు అసలు అర్హత లేదు, అయినా సరే ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు. ఇలాగే రాజులను యాజకులుగాను కూడా ప్రభు మనల్ని చేశాడు. చాలామంది మనల్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క స్థాయికి ప్రభు ఎందుకు తీసుకొస్తా ఉన్నాడంటే అంత సంపూర్ణత, క్రీస్తు యొక్క సంపూర్ణత నీలో ప్రభు పెట్టాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందండి ఎందుకు ఈ పొజిషన్ ముందర ఇచ్చేసాడు అని అంటే కనుక ఈ సంపూర్ణత క్రీస్తు యొక్క సంపూర్ణతతో సరితూగాలి. హల్లెలూయా. 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 అందుకనే కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఎక్కడ చూసినా సరే మీకు ఒకే ఒక్క థీమ్ వినబడుతూ ఉంటుంది. ఆ థీమ్ ఏంటి అని అంటే కనుక దేవుడు మనలను యాజక సమూహంగా, రాజుల సమూహంగా మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం చూడండి 19వ అధ్యాయము
5-6 వచనాలు. నిర్గమకాండంలో కూడా సేమ్ ఇదే మాట మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశము జనులో నాకు స్వకీయ సంపాద్యమగు అగుదురు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. సమస్త భూమియు నాదే కదా. ఏమంటున్నాడు దేవుడు? సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పాడు. యేసు ప్రభువారు స్వయంగా మోషేతో చెప్తా ఉన్నాడు. ఏమని అని అంటే కనుక మీరు ఎలా ఉండాలంట? నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి. హల్లెలూయా. ఇందులో 2 విషయాలు చెప్తా ఉన్నాడు. ఒకటి యాజకులుగా ఉండాలి, 2 రాజుగా ఉండాలి. ఈ పొజిషన్స్, టైటిల్స్, అథారిటీస్ దేవుడు ఎందుకు ఇస్తాడు అని అంటే కనుక క్రీస్తు యొక్క సంపూర్ణత ఇంకా మనలో పరిపూర్ణం కావాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో తనతో తమ పోల్చుకొని మనుషులు వారితో ఒకరితో ఒకరిని పోల్చుకొని వ్యర్థులు అయిపోతున్నారంట. దే ఆర్ బికమింగ్ యూస్లెస్. చాలాసార్లు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకంటే ఎక్కువ భక్తి నేను చేస్తున్నాను కదా, వాళ్ళకన్నా ఎక్కువ ఆరాధన నేను చేస్తున్నాను కదా, వాళ్ళకన్నా ఎక్కువ ప్రార్థన నేను చేస్తున్నాను కదా. మన స్టాండర్డ్ ఎవరంటే యేసు ప్రభువారు. హల్లెలూయా. అందుకని ఈరోజు యేసు ప్రభువారి గురించి మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. యాజకులుగా ఎలా ఉండాలి అనేది మనకు అర్థమైతే యేసు ప్రభు పనిచేసిన శక్తితోని అధికారంతో మనం పనిచేయగలుగుతాం. హల్లెలూయా. మనుషుల స్థాయిలను దాటేసి పైకి రావాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. నిన్న కొద్దిగా ఈ యొక్క మాటలు మనం మాట్లాడుకున్నాం. వి షుడ్ అసెండ్. ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తామో మనము ఆరోహణం అవ్వాలి. రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు వారు నిజంగా రూపాంతరపరచబడతారని ఆయన తెలీదు, శిష్యులకి తెలీదు. నిజంగా అందుకోసం అక్కడ తీసుకెళ్ళలేదు. యేసుప్రభు ఏమన్నా అంటే శిష్యులతో రండి ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాం అన్నాడు, అంతే. హల్లెలూయా. గట్టి చెప్దాం. నిజమైన ప్రార్థన, యథార్థమైన హృదయంలోంచి వచ్చిన ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థన చేస్తే గనక మనం రూపాంతరపరచబడిపోతాం. హల్లెలూయా. ఆ పైకి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు యేసుప్రభు. వెంటనే ఆయన మొహంలో నుంచి మహిమ, వెలుగు వచ్చేస్తుండే. ఆయన బట్టలన్నీ కూడా ఎలా మారిపోయాయి? వెలుగుగా మారిపోయాయి. హల్లెలూయా. ఇటువంటి అనుభవాల్లోకి సీయోను ప్రార్థన మందిరం సంఘస్థులు అందరూ కూడా రావాలి. హల్లెలూయా. మోషే ఈ సినాయి పర్వతం ఎక్కాడండి. 40 రోజులు పర్వతం ఎక్కడానికి. 40 రోజులు ఎవరైనా ట్రెక్కింగ్ చేయగలరా? అంత స్టామినా ఉందా మీలో? మోషేకి అంత స్టామినా ఉంది, అందుకనే మోషే ఎక్కగలిగాడు. హల్లెలూయా. 40 రోజులు ఈ సినాయి పర్వతం ఎక్కిన తర్వాత ఇంకో 8 రోజులు వెయిట్ చేయించాడు దేవుడు అక్కడ. చాలాసార్లు మనం అనుకుంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది కదా, ప్రభు ఇంకా బ్రేక్ త్రూ ఇవ్వట్లేదు ఏంటి? ఇంకో 8 రోజులు ఆగిన తర్వాత అప్పుడు కారు మబ్బు మేఘంలోంచి ప్రభు మాట్లాడడము మొదలుపెట్టాడు. హల్లెలూయా. మాట్లాడేసిన తర్వాత మోషే గారు కిందకు వచ్చేటప్పటికి ఆయన ఫేస్ ఏమవుతుంది? మహిమ, వెలుగు. చూడలేకపోతున్నారు ప్రజలు. అప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన తలకి మాస్క్ వేశారు. మనం మాస్కులు ఇప్పుడు వాడుతున్నాం కానీ మోషే గారు అప్పుడే వాడేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే మహిమను చూసి ప్రజలు అల్లిపోతూ ఉన్నారు అసలు ఏమైపోయిందని చెప్పి. ఎప్పుడైతే వెన్ వి అసెంట్, ఎప్పుడైతే ఆరోహణం అవుతామో ప్రభు మనతో చెప్పే విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మోషేతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఫరోకి దేవుడిగా చేస్తానన్నాడు. ఎవరికైనా అర్థమవుతుందో లేదు? ఎవరికి? ఫరోకి దేవుడిగా చేస్తా అన్నాడు. అంటే ఇతనేమంటాడంటే ప్రభు నేను మాట్లాడలేను సరిగ్గా, నేను చేయలేను సరిగ్గా అంటే ఫరోకి నువ్వు దేవుడిగా చేస్తాను. హల్లెలూయా. కొంతమందిని అటువంటి పిలుపులోకి పిలుస్తున్నాడు. ఈ పిలుపులో ఎప్పుడు మనం పరిపూర్ణం అవుతామంటే యాజకులుగా మనం సరిగ్గా మన క్రమాన్ని నిర్వర్తించాలి. ఏదైతే ఫంక్షన్స్ పాత నిబంధనలో కొత్త నిబంధనలో యాజకులు చేశారో అదే క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా. 2 రకాల యాజకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మీరు చదువుకుంటే కనుక 2 రకాల యాజకత్వాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లేవీయుల యాజకత్వం, రెండోది మెల్కీసెదెకు యొక్క యాజకత్వం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? లేవీయుల యాజకత్వము, రెండోది మెల్కీసెదెకు యొక్క యాజకత్వం. మొట్టమొదటి ఏది మొదలైంది? మెల్కీసెదెకు యొక్క యాజకత్వం మొదలైందా? లేవీయుల యాజకత్వం మొదలైందా? ఎవరిది?
బైబిల్ పండితులారా చెప్పాలి మీరే. మెల్కీసెదెకు. హల్లెలూయా. ఎవరి క్రమం మొదలైంది మొట్టమొదట? మనకు తెలిసిన యాజకత్వం అంతా ప్రభు మోషే ద్వారా అహరోన్ ఎన్నుకున్నాడు. అహరోన్ ఏ గోత్రం నుంచి వచ్చాడు? లేవి గోత్రం నుంచి వచ్చాడు. అందుకని లేవీలే యాజకులుగా ఉండాలి. ఒకనొక టైంలో అనేవారు ఏమనంటే కనుక పాస్టర్ గారి పిల్లలే బలిపీఠం దగ్గరికి రావాలి, లేకపోతే ఇక్కడ యాజకత్వానికి రావాలని చెప్పి. ఇది పాత నిబంధనలు ఉన్న స్టైల్. ఇది కొత్త నిబంధనలో దిస్ డోర్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు చనిపోయినప్పుడు గుర్తుందా మీకు? గుడ్ ఫ్రైడే రోజున ఏమైంది? మందిరంలో ఉన్న తెర ఏమైంది? పైన నుంచి కిందకి చీలిపోయింది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తా ఉన్నాడు, యాజకత్వంలోకి రండి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అది లేవీల యాజకత్వం. మెల్కీసెదెకు యొక్క క్రమంలో చూస్తే కనుక ప్రతి దినము అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే కనుక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారో ఇక్కడ దేవుని యొక్క మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పక్కన 2 దేవదూతలు ఉంటాయి. ఈ 2 దేవదూతల మధ్యన దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి నువ్వు ఏమడిగినా సరే ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి. అందుకోసం దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. సో మనల్ని ఏ రకంగా పిలుస్తూ ఉన్నాడు అని అంటే మీరు యాజకులుగా ఉండాలి, మీరు రాజులుగా ఉండాలి. కొన్నిసార్లు ఎందుకు ముందరే ప్రమోషన్ ఇస్తాడు దేవుడు అని అంటే కనుక నీ లోపల అంత స్టేచర్ చూశాడు కాబట్టి. యూ హ్యావ్ టు మెచ్యూర్. ఆ మెచ్యూరిటీలోకి నువ్వు రావాలి. ఒక క్రైస్తవుడు పరిపక్వత చెందాలి. నాతో నేను పోల్చుకుంటే నేను మెచ్యూర్ అవ్వలేను. కొన్నిసార్లు నాతో నేను కంపేర్ చేసుకున్నాను అనుకోండి, స్ట్రెస్ అవుట్ అయిపోయి అయ్యి బాబా ఇంక చాలులే, చాలా ఎక్కువ చదివేసావు హానుకి ఈరోజు, చాలా ఎక్కువ ప్రార్థన చేసావు ఈరోజు నువ్వు. నీ స్టాండర్డ్ ఎవరంటే మెల్కీసెదెకు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. కొన్ని వచనాలు ఈరోజు చూపిస్తాను. మెల్కీసెదెకు క్రమంలో యేసుప్రభు వారు నిర్వర్తించిన ఈ యాజకత్వాన్ని చేస్తే ఎప్పుడు అక్కడే ఉంటాం మనం, కిందకి రాబోద్ది మనకి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం నాకు చాలా ఉత్తమమైంది, నాకు కావాలి అది, కానీ మీ గురించి నేను ఉండాల్సి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మెల్కీసెదెకు యొక్క క్రమం ఏంటో అపోస్తలుడైన పౌలుకు తెలుసు. అందుకని అంటా ఉన్నాడు, శరీరంలో ఉన్నాను, శరీరం బయట ఉన్నాడో తెలియదు కానీ ఒక వ్యక్తి 13 సంవత్సరాల క్రితము 3వ పరలోకానికి వెళ్ళిపోయాడు. వై? ఎందుకు వెళ్ళిపోయాడు? మెల్కీసెదెకు యొక్క క్రమంలో అతను ఫంక్షన్ చేయడం మొదలుపెట్టాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను, మీ కంటికి కనిపించేదంతా ఇదంతా నిజం కాదండి. మీ కంటికి కనిపించేదంతా నిజం కాదు. మీ కంటికి కనిపించేది మొత్తం అంతా కూడా ఒకరోజు నాశనం అయిపోద్ది. మిగిలేది ఏంటంటే మీ ఆత్మ, ఈ ఆత్మ ప్రపంచం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజు నుంచే అదృశ్యమైన వాటిని మనం చూడడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ప్రభు నువ్వు ఎలా చూస్తావు, నేను అలా చూడాలి. సిరియా దేశం వాళ్ళు ఇస్రాయేల్ దేశం పైన దండెత్తడానికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి ప్లాన్లు వేసుకుంటున్నారు. ఎలా అన్నా సరే ఇస్రాయేల్ దేశాన్ని మనం బంధించేయాలని చెప్పి. ఓకే, ఈ లోపల గదిలో చాలా రహస్యంగా వీళ్ళు ప్లాన్లు వేసుకుంటున్నాయన్నీ కూడా ప్రభు తీసుకొచ్చి ఎవరు చెప్తున్నాడు? ఎలీషాకి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ప్రభు ఈ సమస్యల నుంచి బయటికి ఎలా పడతాను, అసలు ఈ సమస్యకి సొల్యూషన్ ఉందా, ఎక్కడ తెలుస్తాయి నీకు? ప్రభు యొక్క ఆత్మ దగ్గర. అందుకని నీకు కనిపించేవన్నీ నిజాలు కాదు. మొట్టమొదటిసారి ఈ ప్లాన్ వచ్చింది మాట. ప్లాన్ వచ్చిన వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సమాధానం. ఎలీషా వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి చెప్పాడు, ఇదిగో పలానా చోటుకు నువ్వు వెళ్ళదు, అక్కడికి వెళ్తే నిన్ను ముట్టడించేసి నిన్ను చంపేస్తారు. అంటే ఎలీషా చెప్పింది నిజమో కాదని చెప్పి కొంతమంది బంటులు పంపించాడు. నిజమే, అక్కడ సిరియా దేశంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఎందుకనంటే ఎలీషా దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క ఆత్మచేత పట్టబడి దేవుని యొక్క ఆత్మచేత అతను నడిపించబడుతున్నవాడు. హల్లెలూయా. ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని యొక్క కుమారులు అనబడతారు. తను ప్రార్థన చేసుకునేవాడు ఎలీషా. హల్లెలూయా. రెండోసారి మళ్ళీ ఈ సిరియా కూటంలో మళ్ళీ పెట్టుకున్నారు మాట మీటింగ్. అరే ఫస్ట్ టైం తెలిసిపోయింది, సార్ రెండో చోట పెట్టండి రా టార్గెట్ అంటే మళ్ళీ ప్రభు వచ్చి ఎలీషాతో చెప్పాడు. ఎలీషాలు మళ్ళీ ఇశ్రాయేల్ రాజుతో చెప్పాడు. ఇశ్రాయేల్ రాజు చూసుకున్నాడు, మళ్ళీ తప్పించుకున్నాడు. ఈసారి మళ్ళీ కూటమి పెట్టారు మూడోసారి సిరియా దేశంలో. ఇప్పుడు రాజు అంటున్నాడు, ఇలా కాదు, మీలో ఎవరో మోసగాడు ఉన్నాడు, నేను ఇక్కడ మాట్లాడుతున్న అన్ని స్ట్రైట్కి వెళ్ళి ఇశ్రాయేల్ రాజుతో ఎవడో చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పెషల్ లీడర్షిప్లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఆ కింద ఉన్న ఒక భటుడు అంటాడు ఏమనంటే,
అయ్యా ఇక్కడ ఎవరు మోసగలలేరు, ఇక్కడ ఎవరు మోసగలలేరు, కానీ ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఏదైతే ఇక్కడ లోపల గదిలో మాట్లాడుతున్నారో అవన్నీ అతని తేటగా ఇశ్రాయేలీ రాజుకి చెప్పేస్తా ఉన్నాడు. ఈ యాజకత్వంలోని ప్రిన్సిపల్ మీకు అర్థమైతే స్ట్రాటజీ గురించి ఎప్పుడు వరి అవ్వను అసలు. హల్లెలూయా. గట్టి చెప్దాం. మనుష్య కుమారుడు ఇందుకోసం ప్రత్యక్షమయ్యాడంటే ఎందుకు? సాతాను యొక్క క్రియలన్నింటినీ కూడా నాశనం చేయడానికి. హల్లెలూయా. మీ ఇంటి మీదకి ఏదైనా నాశనం వస్తుందనంటే నువ్వు నిజంగా ప్రవక్తవైతే, నువ్వు నిజంగా యాజకుని యొక్క ఫంక్షన్లో అథారిటీలో ఫంక్షన్ చేస్తే ప్రభు నీకు ముందరే చూపించేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా డ్యామేజ్ అయ్యే విషయాలు ఏమైనా ఉంటే ఎలీషాకు చూపించిన దేవుడు, దేవుని యొక్క కుమారుడిగా నువ్వు పనిచేస్తే ఫంక్షన్లో అథారిటీలు నీకు చూపించడా? హల్లెలూయా. గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. నాకు కొన్నిసార్లు కళ్ళు వస్తాయి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలాగా. అందులో మటుకు చాలా డీటెయిల్స్ ఉంటాయి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మూడోసారి అన్నాడనమాట, ఈ సిరియా దేశపు నాయకుడు అంటే కింద ఉన్న బడ్డు అన్నాడు కదా, నువ్వు కాదు మేం కాదు, అక్కడ ఎలీషా ఉన్నాడు. ఎలీషా చెప్పేస్తాడు మొత్తం అంతా స్టోరీ. అంటే సరే ఈసారి ఇశ్రాయేల్ రాజు కాదు ఎలీషాకి పెట్టండి టార్గెట్. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎప్పుడైతే ఈ యొక్క అథారిటీలోకి వచ్చి ఆరోహణమయ్యి క్రీస్తు యొక్క సింహాసనం దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, యూ విల్ బికమ్ ది టార్గెట్ ఆఫ్ ది ఎనిమీస్ క్యాంప్. శత్రువు నీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థనలు ఎదుగుతూ ఉంటావు, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు, వాక్యంలో ఎదుగుతూ ఉంటావు, బోల్డ్ అని శ్రమలు వస్తాయి. నేను వెళ్ళనేవారు సంఘానికి, ఆ టైంకి కరెక్ట్గా ఏదో పని పడుతుంది, చుట్టాలు వస్తారు, ఏదో ఒకటి అవుతుంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దామండి. ఎలీషాకి మాట పెట్టారన్నమాట. అప్పుడు ఎలీషా చుట్టూరు ఈ సిరియా దేశపు సైనికులు అందరూ వచ్చారు, పెద్ద సైన్యం. ఎలీషాకి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఉదయాన్నే పాపం నీళ్ళు తాగడానికి లేచాడట. లేచి బయటికి వెళ్ళి చూసులో మొత్తం అంతా కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఫారెస్ట్లో నుంచి కళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఎవరి కళ్ళు ఇవి? సిరియా దేశపు సైనికులు. ఒకరిని పట్టుకోవడం కోసం మొత్తం ఆర్మీ అంతా వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు చాలా తీరిగ్గా ఎలీషా గారు లేచారు. ఎలీషా లేచేటప్పటికి ఇతను కంగారు పడిపోతున్నాడు. ఎవడు? సేవకుడు. నాయన బోళ్ళంత మంది వచ్చారు సైనికులు, ఈసారి మనం అయిపోయాం, ఇంకా తప్పించుకోలేం అని అంటే ఇప్పుడు ఎలీషా అన్నాడు, అరే మనతో ఉన్న వాళ్ళు వాళ్ళతో ఉన్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మంది అంటే నాకు కనబట్టలేదు. అప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి కళ్ళు తెరువు. వెంటనే ఆత్మీయనేతలు తెరవబడ్డాయి. ఆత్మీయనేతలు తెరవబడితే అగ్ని రథాలు ఈ సిరియా దేశంలో ఉన్న సైనికుల కంటే కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారంట. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎందుకు చింత వస్తుంది, ఎందుకు బాధ వస్తుంది, ఎందుకు వ్యాకులత మనం కలుగుతూ ఉంటుంది అంటే కనుక మనం నిజంగా ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళి చూడలేకపోతూ ఉన్నాం. ఓన్లీ మనకు బయటికి కనిపించే విషయాలే మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవట్లేదు. యెహోవా నా కాపరి నాకు లేమి. మీరు చెప్తా ఉన్నారు అంతే, యూఆర్ నాట్ లివింగ్ ఇట్. యెహోవా నా కాపరి నాకు, ధైర్యంగా చెప్పగలరా? యెహోవా నా కాపరి నాకు లేమి. లేమి ఉన్నప్పుడు కూడా చెప్పాలి, యెహోవా నా కాపరి నాకు లేమి. పరిస్థితులు అలా కనిపిస్తాయి, అయినా సరే నువ్వేమనాలి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ సేవకుడు అంటా ఉన్నాడు, ఎలీషా యొక్క సేవకుడు, నాయన అగ్ని రథాలు సిరియా దేశపు సైన్యం కంటే మరి ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, ఒక్కొక్కరు వెనకాతల సైన్యంలోకి అధిపతి అని యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దావీదు గొలియాత్తో పోరాటానికి వెళ్ళినప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్తో పోల్చుకోలేదు. నీ హైట్ చాలా ఎక్కువ, నా హైట్ చాలా తక్కువ, నాకు ఒడిసలు అయితే ఎప్పుడో వచ్చాను అనలా. నువ్వైతే కత్తితోని దాళ్ళతోనే వస్తున్నాను, నేనైతే సైన్యములకు అధిపతి యెహోవా యొక్క నామంలో వస్తున్నాను. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. హల్లెలూయా. అటువంటి దేవుడిని, అటువంటి భయంకరమైన దేవుడిని మనం పూజిస్తూ ఉన్నామండి. ఎవరన్నా మిమ్మల్ని తాకాలంటే ఆయన కంటిపాపని తాకి రావాలి, అంత దమ్మ ఎవరికి ఉందని నేను అనుకోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వర్తమానం ఏంటి అని అంటే కనుక, క్రీస్తులో మనకున్న గుర్తింపు ఏంటంటే ఈ యాజకులు. ఈ యాజకులు 2 క్రమాలు తీసుకొచ్చాను. ఒకటి లేవీ క్రమం, ఇంకోటి మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం మొట్టమొదటి వచ్చింది, తర్వాత లేవీలు వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. దీంట్లో కొన్ని డిఫరెన్సెస్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామంది ఇంకా లేవీ గోత్రానికి సంబంధించి లేవీ యాజకత్వంలో ఉండిపోయారు. మెల్కీసెదెకు క్రమంలోకి రావాలి మనంతా కూడా. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి.
2 అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే అసలు ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? చీకటిలోంచి వెలుగులోకి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తన గుణాతిశయములను, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క అతిశయమును ప్రచురం చేయడం కోసం ప్రభు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? పిలిచి అక్కడ కూర్చుని కంప్యూటర్ కానీ టైపింగ్ కొట్టుకుంటారు కాదు. ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురపరచాలి. హల్లెలూయా. ఈ యొక్క స్వభావాన్ని బట్టి, ఈ యొక్క గుణమును బట్టి క్రీస్తు యొక్క గుణాలను ఎక్కడేస్తుంది ప్రపంచం. ఈ ప్రపంచాన్ని నువ్వే బైబిల్. హల్లెలూయా. ఎగట్టి చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా వింటాను జాగ్రత్తగా మన అందరం ఒక ప్రశ్న అడిగారు. ఎవరైనా నాకు ఉద్యోగం కావాలని అడిగినటువంటి మన అందరం ప్రశ్న అడిగారు. ఉద్యోగం వస్తే ఏం చేస్తాను? ఏం చేస్తాం? ఇదే సమాధానం లేకుండా మా నాన్నగారి రెండో ప్రశ్న ఉంది. నీ మొట్టమొదటి శాలరీ మొత్తం ప్రభుత్వం ఇచ్చేస్తారా? అది మా నాన్నగారు స్టైల్. స్టైల్ అయితే శాలరీ మొత్తం ఎప్పటికీ ప్రభుత్వం ఇచ్చేస్తారా? నీవేదేవో నా సర్వం పాడాను వాటిని. నీవేదేవో నా జీవం అని చెప్పి. ఈ డబ్బులు నీ జీవం కాదు, ప్రభు నీ జీవం. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా. గతం కొన్ని విషయం ప్రతిదానికి ఒక వెల ఉంటుంది. చాలా మంది ప్రార్థనలు ఉంటున్నారు, విజ్ఞాపనలు రావట్లేదు. దానికి వాల్యూ ఉంటాం. విజ్ఞాపనలోకి వస్తే విజ్ఞాపన అంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం కాదు. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి ప్రార్థన చేయడం కాదు. వస్తాను జాగ్రత్తగా. ప్రార్థన అంటే నీ గురించి చేసుకుంటాం, ప్రభుత్వం సంభాషణ ప్రార్థన. విజ్ఞాపన అంటే వేరే. ప్రార్థన అంటే విజ్ఞాపనలోకి ఎలా వెళ్తా ఉంటే ఒక బలియాత్మను వేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఒక అర్థం లేకుండా రావద్దు, రాకూడదు. దేవుడు దావీదు కాలంలో దావీదు తన దగ్గర సైన్యం మొత్తం లెక్క పెట్టుకుంటాడు. లెక్క పెట్టుకుని లక్ష్యం కొంతమంది మక్కలు తెచ్చిపోతుంటారు. లేకొచ్చి దేవుని యొక్క దూత వచ్చి ప్రజలను చంపేస్తూ ఉంటారు. హల్లెలూయా. దావీదు ఒక మాట సెలవిస్తాడు. ఈ ప్లేగ్ ఆగాలి అంటే కనుక ఒక బలి అర్పణ వేయాలి. ఎక్కడ వేయాలి? ఆరోనకున్న స్థలంలో నువ్వు వేయాలి. ఇప్పుడు ఆరోన అంటాడు ఏమంటే, రాజుగారు మీరు ఎంత తీసేసుకోండి, బలి పశువులు కూడా నేనే ఇస్తాను. ఈ బలి అర్పించినట్టు దావీదు ఏమన్నాడు తెలుసా? ఆ పూర్వుడి ఆరోన దగ్గర నుంచి దావీదు కొనుక్కొని బలి పశువులను కొనుక్కొని అక్కడ బలి అర్పణ దేవదూత దర్శించారు. అప్పుడు జనం కట్టబడ్డ దేవదూత చంపడం చూసా? ఒక దేవదూత 1,80,000 మంది చంపిస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క దేవదూత ఎంతమంది ఈ మీద వస్తున్నారు? 1,80,000 మంది వస్తారు. హల్లెలూయా. యేసుప్రభు వారికి ఇలా దగ్గర ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను చెప్పను ఇప్పటికైనా సరే, నేను కావాలంటే నేను విడిపించగలను పిలాడు. పై నుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నువ్వు నన్ను బంధించలేవు. ఇది నిజంగా నా రాజ్యం అయితే కనుక నేను పిలిస్తే నన్ను నిశ్చయం వెళ్తాను. ఒక నిశ్చయాన్ని మర్చిపోయిన 600-700 సైనికులు ఉంటారు. 600-700 దేవతలను చంపితే, ఒక దేవతకు 1,80,000 మంది చంపితే, 600 మంది చంపితే ఏమవుతాం? హల్లెలూయా. స్వయం ప్రభు అన్నాడు ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ సాక్ష్యం పొందారు. మెల్కీసెదెకు క్రమంలో చదువు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. మనం ఎందుకు ప్రభు భూమిపైన వచ్చాడంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మనం ఎవరట? ఆల్రెడీ ప్రభు సెపరేట్ చేస్తున్నాడు మనం. హల్లెలూయా. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ము వీళ్ళందరూ ఉన్నారో లేదో కాదు. ప్రభు నన్ను ఏం చేస్తున్నాడు? ఏర్పరచు. నేను ప్రభు యొక్క వంశావళిలో ఉన్నాను.
నాది ఏ వంశం తెలుసా? యేసుప్రభు వారి వంశం. హల్లెలూయా, హల్లెలూయా. మా వంశంలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉంటాడు. హల్లెలూయా. ఆయన పేరు యేసుప్రభు. ఆ వంశంలో నుంచి వచ్చాడు. అదే అంటాడు, మీరెవరట? ఏర్పరచబడిన వంశం. దీన్ని సెపరేట్గా పిలుచుకున్నాడు. ఎందుకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రభు కాపాడాడు? ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. ప్రభుకి రా బయటికి అని చెప్పి అబ్రహాం పిలిచాడు. అబ్రహాము వెలజల్లిందాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఏం చేయాల్సి వచ్చింది? వెలజల్లిందాల్సి వచ్చింది. అబ్రహాం చాలా ఉన్నతమైన స్థానం ఉన్నాడు. చాలా అద్భుతమైన లైఫ్ జీవిస్తాడు. అతనికి అసలు లోటు అనేది లేదు. యెహోవా నాకు అప్పుడు కాకపోయినా సరే నాకు ఏం తెలియని లైఫ్ స్టైల్లో జీవిస్తున్నాడు అబ్రహాం. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా? నీ ఇంట్లోని, నీ సొంత ఇంటి వారిని అందరినీ వదిలేసి బయటకు వచ్చాడు. వచ్చేసాడు. తప్పేం చేసినట్టు రోజు పడుతుంది. అలాగే దేవుని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. దేవుడు చెప్పిన మాట చాలా స్పష్టంగా తీసుకోవాలి. కొంచెం తెలియకపోతే కొంచెం అడగాలి. ప్రభు ఏం చేయమంటారు? అనుమానపడద్దు, అడగండి. ఏపడద్దు, అనుమానపడద్దు, అడగండి. ప్యూర్ హార్ట్ తోటి పరిశుద్ధమైన హృదయం మీద ప్రభు సన్నిధిలో వెళ్ళారంటే ప్రభు సమాధానం ఇస్తాడు. అదే దేవదూత జకర్యాకి కనిపించింది. అదే దేవత కన్యమరికి కనిపించింది. ఒకటే సువార్త. జకర్యాకి ఏముంది? ఇదిగో నీకు ఒక కుమారుని ఇస్తానంటే అక్కడే ఉన్నాడు. అది ఎలా జరుగుతుంది? అనుమానం కలిగి కన్యమరి నేను వచ్చాడు. ఇదిగో కన్యకైనా సరే నీకు కుమారుడు పుడతానంటే ఆమె ఉంది. ఎలా జరుగుతుంది? నీ కుమారుడు ప్రకారం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం. నిరాశ వైద్యం చూచారు. చక్కెర దగ్గరికి వచ్చిన తర్వాత గాబ్రియల్ దేవదూత ఏమన్నాడు అంటే కనుక, ఇదిగో నీకు కుమారుడు పుడతాడు అనండి. ఎలా పుడతాడు అని అనుమానం వ్యక్తపరిచాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి అక్కడి నుంచి ఆరోగ్యమైన స్థితిలో నుంచి నేను వస్తా ఉన్నాను. గాబ్రియల్ అంటే నేను గాబ్రియల్, నేను దేవుని సన్నిధిలోంచి వస్తా ఉన్నాను. నన్ను అడిగావు కాబట్టి చెప్తా ఉన్నాను. ఎవరోడు పుట్టిన మాట్లాడు. ఎవరితో చేంజ్ చేసింది? మనిషి యొక్క నోరు మోసింది. హల్లెలూయా. ఎంత చెప్పాను? మీకు కనిపించినంత రియాలిటీ కాదు. కనిపించిన నిజం అనుకున్నారు. వెనక ఇంటర్వ్యూ చాలా జరుగుతుంది. విజ్ఞాపనలో వెళ్ళిపోతామంటే ఓకే. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, మీరు పరిశుద్ధ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. రాజులని యాజకుడు ఒక చోట ఉంటాడు, రాజులని యాజక సమూహం అని ఇంకో చోట ఉంటాడు. దాని ఉద్దేశం ఏంటి అంటే కనుక మనందరం కలిసి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో అభిషేకం ఉంటుంది. దేర్ ఇస్ పవర్, రా పవర్. అభిషేకం అంటే రా పవర్, శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం. ఎందుకు సంఘానికి రమ్మంటాం అంటే కనుక ఎక్కడైతే కాంపరేట్ గా మనం గ్యాదర్ అయ్యి ఐక్యత కలిగి ఏకమనస్తో ఏకాత్మలో మనం కొడతామో అక్కడ పరిశుద్ధాత్మ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలే. మనం ఎవరి సొత్తు? గాడ్ ఇస్ పొసెసివ్. మన సొత్తు అంటేనే ఒక చిన్న మాట చెప్తున్నాను. ఉమరాన్ని ఉమరాలు చాలా ప్రేమ చేసుకుంటారు. ఉమరం తీసి పక్కన పెట్టి మళ్ళీ పెట్టుకుని హల్లెలూయా. నీ సొత్తు చాలా జాగ్రత్త పెట్టుకుంటున్నాను. అవును కదా, కాన్షియస్నెస్ ఉంటుంది. నా చేతి ఏమైనా పని చేయాలంటే మొట్టమొదటి అవసరం తీసి చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవద్దా? దేవుడు ఏమంటే మీరు నా సొత్తు అలా మనం ధరించుకున్నాడు ప్రభు. హల్లెలూయా. గట్టి చెప్తాం. ఈ ఉంగరం గురించి ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. బాగుంటుంది, దాని పేరు డైమండ్ అని చెప్పి ప్రభు నిన్ను అలా షోకేస్ చేస్తాడు. అవునా? హల్లెలూయా. ఎంతమందిని ప్రభు అలా ధరించుకుంటాడో నాకు తెలియదు.
స్టాలిన్తో సరితూపట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో ఇప్పుడు అసలైన విషయంలోకి వద్దాం. అసలు ఈ రాజులు అనే వాళ్ళు ఏం చేయాలి, యాజకులు అనే వాళ్ళు ఏం చేయాలి? లేవియా కాండము 16 వచ్చాయి, 15-16 వచ్చాయి. లేవియా కాండం 16 వచ్చాయి, 15-16 వచ్చాయి. ప్రజలు అర్పించి పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దాని రక్తంతో చేసి కరుణాపీఠం ఎదుగును దాన్ని ప్రోక్షించాలి. అంటే ఏం చేయాలి? యాజకుడు బలు అర్పించాలి. లేవియా కాండంలో ఉన్న లేవి యాజకత్వంలో ఉన్న యాజకులందరూ చేయాల్సిన బలి ఏంటి అంటే కనుక వాళ్ళు బలు అర్పించాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరి రక్తం అర్పించేవారు? కోడెల రక్తము, దూడల రక్తం, మేకల రక్తం. రెండో కొంచెం మొట్టమొదటి యాజకులు చేయాల్సిన పని ఏంటంటే బలు అర్పించాలి. ప్రీస్ట్ హ్యావ్ టు ఆఫర్ సాక్రిఫైసెస్. లేవియా కాండం 10 వచ్చే 11 వచ్చే. యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరముల వరకు నిత్యమైన కట్టడ. యాజకులు చెప్తా ఉన్నారు, మీరేం చేయాలంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ కూడా బోధించాలి. అంటే ఒక యాజకుడు ఎవరంటే మొట్టమొదటిగా బలి అర్పణ చేసేవాడు. రెండోది టీచింగ్ చేయాలి. మోషే ఇచ్చిన కట్టడలన్నింటినీ కూడా నువ్వు నేర్పించాలి. హల్లెలూయా, గట్టి చెప్తాం. ఓ హల్లెలూయా. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు యాక్చువల్లీ భారమైనవి కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కాదు అంటే చెప్తుంటారా? దేవుని ప్రతి ఆజ్ఞ వరకు కూడా దేవుని యొక్క ప్రేమ దాగింటాడు. హల్లెలూయా. మన చిన్నపిల్లలు మొబైల్ తీసుకోండి, కొంచెం రోడ్డు దాటుతాం, బట్టి చూడరు. చేపట్టు సేవ్ చేసుకుని వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో ఏం చేస్తాం? దీనికి ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి వదిలేస్తాము. దాని పని అనేది చూసుకుంటూ నేను వదిలేస్తాము. ఏం చేస్తాం? ఇంకా గట్టిగా పట్టుకుంటాం. హల్లెలూయా, గట్టి చెప్తాం. ఒక ఆజ్ఞ ఇచ్చాం, ఏమని? నువ్వు రోడ్డు దాటినప్పుడు నా చేయి పట్టుకుని వెళ్ళు. ఎందుకు ఇచ్చాను? రోడ్ టెస్టింగ్ కాబట్టి. హల్లెలూయా. మీరంటే ఇష్టం కాబట్టి. ప్రతి ఆజ్ఞ వరకు ఏముంటుందంటే ప్రేమ ఆగి ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆజ్ఞ పాటించడం చాలా సులభం. ఇన్ఫాక్ట్ ఆజ్ఞలన్నీ కూడా దేవుడు నచ్చినట్టుగా జీవించాలనుకుంటారు. మీ అందరూ కూడా జీవించాలనుకుంటారా? లేదండి, మీకు నచ్చినట్టుగా జీవించాలనుకుంటారండి. అయితే మీరు భద్రతంగా క్రైస్తవులు కాదండి. బ్రతుకుడు కొరకు క్రీస్తు చావైతే దాంట్లోకి రావాలి. మీరు చాలా మంది మీరు హార్మోన్స్ పొందేసి రక్షణ పొందేసి బాప్తిజం పొందేస్తున్నారు, నటించి వస్తారు. దానివల్ల ఏమి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉండాల్సింది ఏంటంటే బ్రతుకుడు కొరకైతే క్రీస్తు, చావైతే లాభం. అంత ఏమంటే ఇంటెన్స్ గా ఉండాలి మన లోపల ఉన్న ఈ పిలుపు. హల్లెలూయా. ఎక్కడి నుండి పెట్టినా సరే ప్రభు యొక్క పిలుపు గురించే మాట్లాడాలి, ప్రభు గురించే మాట్లాడాలి, ఆయనకు రాజ్యం గురించే మాట్లాడాలి. వేరే విషయం మాట్లాడటం టైం లేదు. ప్రతి ఆజ్ఞ వెనకట్ల దేవుడి యొక్క ప్రేమ రాగుతున్నట్టు పాత నిబంధనలు మీరు చదువుకుంటే దేవుడు ప్రవర్తించిన విధానం చూస్తే దేవుడికి ఏం నచ్చుతుంది, ఏం నచ్చుతుంది మీకు వెంట అర్థమవుతుంది. కొత్త నిబంధనలు ఆయన యొక్క కృప వల్ల కొన్ని విషయాలు ప్రభు క్యాన్సిల్ చేసేస్తాడు. కానీ పాత నిబంధనలు ప్రభు నచ్చుతాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు. మొట్టమొదటిగా యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే బలి అర్పణ అర్పించాలి. రెండోదిగా ఇశ్రాయేలీయులకి మోషే చెప్పిన ధర్మం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా ప్రార్థన చేసుకుంటే చాలు, వాక్యం చదవకుండా ఉన్న పర్లేదు, ప్రభు ఏమనుకోవడం చెప్పి అసలు నువ్వు యాజకుడు అవ్వలేవు వాక్యం చదవకుండా. ఎలా తెలుస్తుంది దేవుని యొక్క ధర్మం ఏంటో నీకు? కొంతమంది బైబిల్ ఉంటాయి, దానిపైన బాగా డస్ట్ ఉంటుంది, ఇలా కొట్టాలి దాన్ని. ఎందుకంటే వారానికి ఒకసారి తీస్తారు, దానిపైన పౌడరు, ధూళి, దుమ్ము ఇవన్నీ ఉంటాయి.
హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నేను మారుమనసు పొందిన తెలిసి నాకు ఒక అలవాటు ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు ఒక బైబిల్ ఉంటుంది. బైబిల్ ఉంటుందో పుస్తకం ఉంటుంది. ఏం ఉన్నా లేకపోయినా అవి ఉండాలి. కొన్నిసార్లు ల్యాప్టాప్ ఇలాంటివన్నీ మర్చిపోతుండగా ఇది మట్టుకు ఉండాలి. ఎందుకంటే దీన్ని తినాలి ప్రతిరోజు. హల్లెలూయా. ఒక యాజకుడికి 2 పనులు అప్పగించాడు. ఒకటి ప్రజల నిమిత్తం బలి అర్పణ చేయాలి నువ్వు. రెండోది ప్రజలకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా నువ్వు బోధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు సిద్ధపడి వచ్చారు దేవుని యొక్క వాక్యం కొరకు? నిజమేనా? మీలో ఎంత స్టామినా ఉందో చూద్దాం ఈరోజు. 12 గంటల వరకు చెప్తాను ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే అంత ఉంది ఇక్కడ చెప్పుకోవడానికి. అది అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రెండోది రాజులుగా మనం చేయాల్సిన పని ఏంటి? రాజులుగా మనం చేయాల్సిన పని ఏంటి? మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. ఉమ్, 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 ఉమ్. చాలు. హల్లెలూయా. ఏం చేశాడట? రాజ్య పాలనా పద్ధతిని జనులకు వినిపించాడు. ఒక రాజు ఏం చేయాలి? పాలనా పద్ధతుల గురించి ప్రభువుకి చెప్పాలి. వాటిని మన గవర్నమెంట్లో ఇప్పుడు ఏమంటారంటే మేనిఫెస్టో. 9 రత్నాలు, 5 రత్నాలు, 10 రత్నాలు. హల్లెలూయా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే బైబిల్ నుంచి మేనిఫెస్టో. చాలామంది ఏమంటారంటే మేము వస్తే అంటే మా పార్టీ వస్తే ఇలా చేస్తూ ఉంటాం తప్ప మేమందరం కలిపి ఇది చేస్తాం అనట్లేదు. నువ్వు ఆల్రెడీ డివైడ్ అయిపోయినావు. దేశం అంతా ఏకం అవుద్దని ఎలా అనుకున్నావు అసలు నువ్వు? ఎవరన్నా మెసేజ్ చూస్తే బాగుంది ఈరోజు. నా పార్టీ వస్తే ఇది చేస్తాను, నీ పార్టీ వస్తే అది చేస్తాం అనుకుంటున్నావు తప్ప అన్ని పార్టీలు కలిసికట్టుగా ఎందుకు చేయలేకపోతున్నారు? అటువంటి దమ్ము ధైర్యం లేదా? హల్లెలూయా. ఎందుకంటే పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. దేవుడి అధికారంలోకి ఎందుకు తీసుకొస్తున్నాడంటే ప్రజల గురించి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఈ అధికారం మీ గురించి కాదు, ఈ శక్తి మీ గురించి కాదు, ఈ ప్రభావం మీ గురించి కాదు. ఇది ఎవరి గురించి? ప్రజల గురించి. దేవుడు ఆ పొజిషన్లో నిన్ను పెట్టాడంటే నీ కింద ఉన్న వాళ్ళందరూ నువ్వు సరిగ్గా చూసుకోవాలి. అది నీ బాధ్యత. అంతే తప్ప నేను వచ్చిన తర్వాత అది చేస్తాను, నేను ఇది చేస్తాను. ప్రతి ఒక్కరు వచ్చి బిల్డింగ్లు కలలు మార్చడానికే సరిపోతుంది. దానికి కొన్ని కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. ఎందుకు మారుస్తారు బిల్డింగ్ కలర్? నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఉంది కదా, వైట్ వాష్ వేసుకోవచ్చు కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ చాలాసార్లు ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రజలు అమాయకులుగా ఉంటున్నారు. అధికారంలో వచ్చినవాడు తను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక కొత్త పోస్టర్ వస్తూ ఉంది, రెడీగా ఉండండి. ఒక కొత్త పోస్టర్ వస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్య సంబంధితమైన పోస్టర్ అది. ఇక్కడ నుంచి గవర్నమెంట్లో ఆర్గనైజేషన్స్ లేవాలి. ఇక్కడ ఏదైతే మనం డిక్టేట్ చేస్తామో గవర్నమెంట్లో అది జరగాలి. వెళ్ళిపోయింది చాలామంది మీద నుంచి. ఇక్కడ ఏదైతే మనం డిగ్రీ చేస్తామో, ఇక్కడ ఏదైతే డిక్లేర్ చేస్తామో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విధమైన అధికారాన్ని సంఘానికి కింద పెట్టాడు దేవుడు. నీకు అర్థమవుతుంది పాయింట్? దిస్ కాల్డ్ ఎక్లీసియా. యాక్చువల్లీ దేవుని యొక్క సంఘం కూడా గవర్నమెంటల్ బాడీ ఇది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది, ఒక ప్రభుత్వం ఇది. మీరందరూ ఎందుకు వస్తున్నారంటే ఇక్కడికి వచ్చి కొన్ని ధర్మాలు చెప్పడానికి వస్తున్నారు మీరు. అందుకు మీరు యాక్చువల్లీ సంఘానికి వస్తున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మన సంఘానికి ఎందుకు వస్తున్నాం అంటే ఫాస్ట్గా చేసి ప్రార్థన చేస్తారు, లేకపోతే మంచి వర్తమానం ఇస్తారు, మంచి ఆరాధన జరుగుతుంది, 2-3 ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. దిస్ ఏ గవర్నమెంట్ బాడీ ఇది. చాలాసార్లు మన ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్స్ అవుతున్నప్పుడు, లోక్సభ రాజ్యసభ మీటింగ్లు అవుతున్నప్పుడు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని ఏదేదో అయిపోతున్నారు. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు నీకు తెలుసా? గవర్నమెంట్ బాడీలోకి ఇంత నీచమైన స్థాయిలో ఎలా ప్రవర్తించగలవు? హల్లెలూయా. గట్టి చెప్దాం. ప్రజల కోసం మాట్లాడండి. ప్రజల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. ఒకళ్ళు కొట్టుకొని చావద్దు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అందుకని వెంటనే సంఘం కిందన పెట్టాడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. ఇక్కడ నుంచి నువ్వు ఏదైతే వచ్చి డిక్లేర్ చేస్తావో ఈ యొక్క సమాజంలో, ఈ వర్మ కాలనీలో వ్యభిచారం అనేది జరగకూడదు అని ఇక్కడ నుంచి సియోను ప్రార్థన మందిరం నుంచి ఒక కట్టడి బయటికి వెళ్తే అక్కడ ఉన్న దురాత్మలన్నీ పారిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ తాగుడు ఉండకూడదు ఒక కట్టడి సియోను ప్రార్థన మందిరం సంఘంలో బయటికి వెళ్తే ఈ చుట్టుపక్కల ఉన్న తాగుబోతులు అందరూ కూడా మారిపోవాలి.
దట్ ఈస్ ద పవర్ గాడ్ ఈస్ గివింగ్ అస్. అది యాజకుడిలోకి నువ్వు వచ్చిన తర్వాతే జరుగుతుంది. నువ్వు ఆరోహణ అవ్వాలి, నువ్వు కింద నుంచి ప్రార్థన చేయకూడదు. ప్రభు యొక్క కుడి పార్శ్వానికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుని దెన్ యూ షల్ డిక్రీ. హల్లెలూయా. దానికి ఎప్పుడు వస్తామంటే ఒక బలి అర్పణ నువ్వు వేయాలి. దెన్ యూ విల్ బికమ్ అన్ ఇంటర్సెసర్. ఇంటర్సెసర్ అంటే ఎవరు? విజ్ఞాపన చేసేవాడు అంటే ఎవడు? దేవుని యొక్క ధర్మాన్ని ఇచ్చేవాడు. హీ గివ్స్ లాస్. దేవుని యొక్క ధర్మాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇప్పుడే చూసాం కదా, ప్రధాన యాజకుడు ఏం చేశాడు? ప్రజలందరికీ కూడా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తున్నావో ఒక కట్టడిని నువ్వు విడుదల చేస్తూ ఉన్నావు, ఒక ధర్మాన్ని నువ్వు విడుదల చేస్తావు. నీ కుటుంబం పైన విడుదల చేయాలి, నీ ఆఫీస్ పైన నువ్వు విడుదల చేయాలి, నీ సంఘం పైన నువ్వు విడుదల చేయాలి, నువ్వు ఉంటున్న నీ సమాజం అంతటి మీద కూడా ఒక కట్టడి నువ్వు విడుదల చేయాలి. హల్లెలూయా. అందుకు సంఘానికి వస్తున్నామండి మనం. ఇంతే తప్ప మంచి మెసేజ్ చెప్తారు మాస్టర్ గారు, లేకపోతే అయిపోయిన తర్వాత ఏదో పెడతారు, లేకపోతే 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. మొన్న కొంతమంది ఉన్నతలో నువ్వు ఇంకా రాలేదు, అందుకనే అభిషేకం నీ పైన రావట్లేదు. నువ్వు ఆ పొజిషన్ ఆఫ్ అథారిటీలోకి రా, టక్మని దేవుడు నిన్ను ప్రమోషన్ ఇస్తాడు. నిన్ను ప్రమోట్ చేయకుండా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. హల్లెలూయా. యువర్ ఇంటెన్షన్స్ హ్యావ్ టు బి క్లియర్. నీ హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిష్కలమైన మనస్సాక్షి ఉండాలి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా రాజుకి ఇవ్వబడిన పని ఏంటి అని అంటే కనుక ఇక్కడ జరగాల్సిన పరిపాలన విధానాలన్నీ కూడా రాజు చెప్పాలి. అందుకు ఈ గవర్నమెంట్ బాడీని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం. అది ఎవరు చెప్పాలి? ప్రభు చెప్పాలి. ప్రభు చెప్పిని ఈ రాజులు పాటించాలి. గవర్నెన్స్ అండ్ లీడర్షిప్. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేస్తున్న ప్రార్థన ఇది. సొలొమోను నీకు ఏం కావాలని అడిగాడు దేవుడు వచ్చి. నీకు ఆస్తి కావాలా, అంతస్తులు కావాలా, లేకపోతే భార్యలు కావాలా, నీకు ఏం కావాలి? రథములు కావాలా, ఐగుప్తు దేశంలో ఉన్న స్వాస్థ్యం నీకు కావాలంటే ఏమన్నాడు? నీ యొక్క ప్రజల్ని పరిపాలించడానికి నాకు వివేచన ఇవ్వండి. ప్రతి రాజు, ప్రతి అధికారి గురించి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా వీళ్ళకి వివేచన ఇవ్వండి. కింగ్ షుడ్ ఫంక్షన్ విత్ డిసర్న్మెంట్. ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సొలొమోనుకు కనిపించి అంటాడు, నేను నీకు వివేచన ఇస్తున్నాను, కానీ నువ్వు నన్ను బంగారము, సాంబ్రాణి, ఈ సోకాళ్ళు వెండి ఇవన్నీ అడగలేదు, ఆస్తి అంతస్తులు అడగలేదు, అవి కూడా నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. మనం ఏం అడగాలంటే, ప్రభువా నా హృదయాన్ని ఇంకా పరిశుద్ధంగా చేయండి, ఇంకా యాజకత్వంలో నేను ఎలా ఫంక్షన్ చేయగలను అది నాకు నేర్పించండి. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఇవన్నీ కోరుకోలేదు కాబట్టి ఇవి కూడా నీకు అనుగ్రహించబడతాయి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకడం, ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. హల్లెలూయా. కొంతమంది లేవాలి ఈ సంఘంలో నుంచి, ఫైర్ తోటి బర్న్ అవ్వాలి, ప్రార్థనలో నల్లగొట్టబడాలి, విరగొట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది పొలిటీషియన్స్ కూడా ప్రభు ఇక్కడ నుంచి లేపాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో మనోళ్ళు నుంచోవాలి. నమ్మలేకపోతే ఉన్నారు ప్రభు చేయబోయే కార్యాలను కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు ఏం చేయాలి? దే షుడ్ గవర్న్ అండ్ దే షుడ్ లీడ్. పరిపాలించాలి, నాయకత్వాన్ని చూపించాలి, ఒక మంచి నాయకుడి కింద ఉండాలి. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కింగ్. రెండో ఫంక్షన్ ఏంటి? రెండో రాజుల గ్రంథము 23వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదా వారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి, గలునులేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరంకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించాను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు, ఏంటది? యెహోవా మార్గం లేదు. ఎవరి మార్గంలో ఉందో? నీకు సులువుగా ఉందో నా మార్గంలో వెళ్ళిపోవద్దు. నువ్వు లంచం ఇస్తే వెంటనే పని అయిపోద్ది కదని చెయ్యొద్దు. ఏ మార్గంలో నడవాలి? యెహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఇది ఇన్స్పిరేషన్ అంటే, దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్.
కింగ్స్ హ్యావ్ దట్ ఎబిలిటీ. దే ఆర్ ద డిఫెండర్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని కాపాడేవాళ్ళు రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి తన ప్రజలకి మధ్య నుండి ఒక నిబంధన తీసుకొస్తా ఉన్నాడు రాజు. మనందరూ ఎలా పిలిచాడు ప్రభు? యాజకులుగాను రాజులుగాను. యాజకుల గురించి కొన్ని విషయాలు చెప్పాం. బలి అర్పణలు అర్పించాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నుంచి బోధించాలి. రాజు గురించి 2 విషయాలు చెప్పాం. ఈ షుడ్ లీడ్, ఈ షుడ్ గవర్న్. రాజు. రెండోదిగా నిబంధన చేసే వ్యక్తి అయి ఉన్నాడు. ప్రజలకి దేవుడికి మధ్యన నిబంధన చేసే వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రతి మెసేజ్ వెనకాతలో కమిట్మెంట్ అడుగుతూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రతి మెసేజ్ వెనకాతలో అడుగుతాం కమిట్మెంట్. ఎందుకనంటే దిస్ ఈజ్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవుడికి నీకు ఒక నిబంధన ఏర్పరచడం కోసం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, ప్రతి ఆదివారం ఎన్ని కమిట్మెంట్స్ చేస్తామండి బాబు పాస్టర్ గారు? ప్రతి ఆదివారం కమిట్మెంట్. ఒక ఆదివారం ఏమో గంట ప్రార్థన చేయమన్నారు, ఇంకో ఆదివారం 3 అధ్యాయాలు చదవమన్నారు, ఇంకో ఆదివారం ఏమో ఉపవాసం ఉండమంటున్నారు. ఏంటండి బాబు ఇది? క్రీస్తు యొక్క పరిపూర్ణతలోకి నువ్వు రావాలనంటే, మహిమలో నుండి అధికమైన మహిమలోకి నువ్వు వెళ్ళాలంటే, విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోకి నువ్వు వెళ్ళాలంటే ప్రభు యొద్దకు నువ్వు రావాలి. ఈ కమిట్మెంట్స్ ఏం చేస్తాయంటే వచ్చేటట్టు చేస్తాయి మనం. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నిర్గమకాండం ఎన్నో అధ్యాయం? ఎన్నో అధ్యాయం? 20వ అధ్యాయంలో. 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు ప్రభు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను సేవించాలి. రెండో ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. మూడోది వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. ఈ ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఇవన్నీ చేయకూడదని మనకు తెలీదా? తెలుసు కదా. అయినా ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన టార్చర్ పెట్టడానికా? మరి ఎందుకు ఇచ్చాడండి? ఎందుకంటే ఈ కాలంలో పరిశుద్ధత దేవుని యొక్క ధర్మాలు మనం పాటించాలంటే చాలామంది ఇది ఓల్డ్ టెస్టమెంట్ టీచింగ్ ఏమో అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు పాత నిబంధనని విరగొట్టడానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని విరగొట్టడానికి రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఈ నిబంధనలన్నీ, ఎందుకు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడనంటే మనతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడు. నువ్వు నా సొత్తు అని చెప్పాడు కదా ఇందాకలా. అంటే నువ్వు నా ఒక్కడికే సొంతం. ఎవరి వైపు చూసినా సరే నేను ఇష్టపడను. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎందుకంటే భూమి మీద కానీ, భూమిపైన ఆకాశం కానీ, కింద ఉన్న పాతాలను కానీ ఏ ప్రతిమకు నువ్వు మొక్కడానికి వీల్లేదు. నాకు నచ్చదు. దట్స్ సింపుల్ లాజిక్, అంతే. ఇందులో అడిగాం కదా ఒక ప్రశ్న, ఏమని? ఎంతమంది ప్రభువుకు సంతోషకరమైన జీవితాలు జీవించాలనుకుంటున్నారు, ప్రభువుని సంతోష పెట్టాలనుకుంటున్నారు? అవును అవును అన్నా కదా. ఇవన్నీ ప్రభువుకు నచ్చితే చేసుకుంటూ పోవడమే. సింపుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి. ఇదంతా పాత నిబంధనల నుంచి మనం చూస్తాం. కొత్త నిబంధనల నుంచి కూడా కొన్ని ఫంక్షన్స్ మీకు చూపిస్తాను. ప్రధాన యాజకుడు లేకపోతే యాజకుడు ఏం చేయాలి? తిమోతి రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాడు. హెచ్చరిక అంటే ఏంటి? ఏంటి? వార్నింగ్. ఇదేం బతిమాలుకోవట్లేదు. నువ్వు ఒక యాజకుడు గనక ఇది నీ కర్తవ్యం. ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు కదా ఇందాల. ఉద్యోగస్తులు మనకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జేడి. అందులో కొన్ని పనులు ఉంటాయి. ఈ పనులని నువ్వు చేయాలి 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 చేయాలి. యాజకుడు జాబ్ డిస్క్రిప్షన్ ఇది. అర్థమవుతుందా? మళ్ళీ చదువుతున్నాను వినండి. మనం సంపూర్ణ భక్తి మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం. అంటే యాక్చువల్లీ ఈ ఇంటర్సెషన్ ఎక్కడ మొదలైంది? విజ్ఞాపన ఎక్కడ మొదలైంది? నేను ఎలా ఉండాలి? మొట్టమొదటిగా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి. అప్పుడు దెన్ యూ కమ్ ఇన్ టు దట్ పాస్చర్. అప్పుడు ఆరాధనలోకి రావాలి, అప్పుడు ప్రార్థనలోకి నువ్వు రావాలి, అప్పుడు విజ్ఞాపనలోకి వస్తావు. నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తం. ఎంతమంది నెమ్మదిగా సుఖంగా బతకాలనుకుంటున్నారండి? కావాలో వద్దు అటువంటి లైఫ్? ఇప్పటికే లైఫ్లో చాలా మసాలా చూసాం. ఇంక చాలు, ఇటువంటి డీప్ ఫ్రైస్ ఇవన్నీ వద్దు. ఇప్పుడు సుఖముగాను
నెమ్మదిగాను బ్రతకాలంటే ఏమంటున్నాడు? మనుషులందరి కోసము ప్రార్థన చేయమంటున్నాడు. అసలు ఈ మనుషులందరూ గుర్తొస్తారా నీకు ఎప్పుడైనా ప్రార్థనలో? అసలు ఎంతమంది మనుషులు ఉన్నారు? మొట్టమొదటి వాళ్ళందరి గురించి మనకెవరు గుర్తొస్తారు ఫస్ట్? మే అయ్యి ప్రభు నాకు అది ఇచ్చే, ప్రభు నాకు ఇది ఇచ్చే. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? మనుషులందరి గురించి. నువ్వు ఎప్పుడు రావాలి మరి? అయితే మనుషులందరూ మొట్టమొదటి వస్తే నువ్వు ఎక్కడ వచ్చావు? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అక్కడ కూడా రాలేదు. ఎందుకు చెప్పనా? మనుషులందరి కొరకు. తర్వాత సెకండ్ ఎవరు? రాజుల కొరకు. తర్వాత ఎవరు? అధికారుల కొరకు. తర్వాత ఎవరు? తర్వాత ఏం చేయమంటున్నాడు? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు. ఈ మూడింటికి చాలా డిఫరెన్స్ ఉంది. విజ్ఞాపన, ప్రార్థన, యాచన మూడు వేరు. ఇప్పుడు చెప్పేంత సమయం లేదు. మేబీ ఈ శనివారం డీల్ చేద్దాం దీంతో. ఓకే, గుర్తు చేయండి వచ్చిన వెంటనే. ఎందుకంటే ఇక్కడ ఎక్కిన తర్వాత రకరకాల ప్రసంగాలు వస్తుంటాయి. పాస్టర్ గారు చెప్తానని గుర్తు చేస్తే అప్పుడు వీటి గురించి మాట్లాడదాం. రైట్? కృతజ్ఞతాస్తుతులు చేయమని హెచ్చరించున్నాడు. ఈజ్ నాట్ బెగ్గింగ్ అస్. వార్నింగ్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు రాజుల గురించి, అధికారాల గురించి, మనుషులందరి గురించి ప్రార్థన చేయవలసిందే. ప్రార్థన చేస్తే గవర్నమెంట్ వస్తుందండి. ఆ గవర్నమెంట్ వస్తే ఇలాగ అయిపోద్దంట కదా, ఈ గవర్నమెంట్ వస్తే ఇలా అయిపోద్దంట, క్రైస్తవులు ఏదో చేసేస్తారంట. ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఒక దేవదూత 180,000 మందిని, ఒక లెజియన్ దింపితే ఏమైపోతారు? ఏదో అయిపోతారు ప్రజలందరూ కూడా. హల్లెలూయా. మనల్ని ఎవరు తాకలేరు. ఆమేన్. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించును. దానిపై నిలవాలి నువ్వు. యూ షుడ్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి నువ్వు పనిచేయడం మొదలు పెట్టాలి. రైట్? సో మొట్టమొదటిగా కొత్త నిబంధనలు ఇవ్వబడిన కర్తవ్యం ఏంటంటే వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. రెండోది ఎబ్రిల్ రాయబడిన పత్రిక 13వ అధ్యాయము. ఎబ్రిల్ రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఎప్పుడు చేయాలంటే స్తుతియాగం? ఆదివారం అండి, శనివారం అండి, బుధవారం అండి. ఎప్పుడండి? మీకు ఆనందంగా చేయాలనిపించినప్పుడు అండి. మీరు బాధలో ఉన్నప్పుడు చేయరండి. మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు చేయరండి. మీరు కోల్పోతున్నప్పుడు అన్నీ చేయరండి. నష్టం కలుగుతున్నప్పుడు చేయరండి. మీరు ఎప్పుడు అంటున్నాడు? ఎల్లప్పుడూ స్తుతి యాగము. యాగం అంటే ఏంటి? యాగం అంటే వేరే మతాల వాళ్ళు చేస్తూ ఉంటారు. స్పెషల్గా ఒక రోజు పెట్టుకుని ఏం చేస్తారు? ఆ రోజు అదే పని. మెడిటేషన్ జరుగుతూనే ఉంటుంది ఇంకా రోజంతా కూడా. దానికి తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. నువ్వు నిజంగా స్తుతి యాగము చేస్తూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా మారిపోవాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. బయటికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన లేదు. యోహాను ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను దేవుడి చేత పంపబడిన వాడు. అతను ఎక్కడో ఎడారిలోకి వెళ్ళి స్తుతి యాగం మొదలుపెట్టాడు. మొత్తం ఇశ్రాయేలీయులు అందరూ కూడా వచ్చేస్తున్నారు అక్కడికి. ఎందుకంటే ఒక యాగం అతను అక్కడ మొదలుపెట్టాడు. యువర్ ఇన్ఫ్లుయెన్స్ విల్ ఇంక్రీజ్. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడికో పాగిపోద్ది. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా అంతే. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 రోజులు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శోధించబడిన తర్వాత దేవుని యొక్క శక్తితో అతను తిరిగి వచ్చాడు. అతని ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిపోయింది? చాలా దూరం వెళ్ళిపోయింది. హల్లెలూయా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు గురించి ఈ కాలంలో మనం సోకాల్డ్ వ్యక్తికి ఒక 5 మిలియన్ ఫాలోవర్స్, 5 మిలియన్ లైక్స్ ఉంటే మనం సూపర్లా ఫీల్ అవుతున్నాం. యేసు ప్రభు వారికి ఎంత క్రేజ్ ఉందో చెప్పనా? ఒక స్తుతి కూడా ఇక్కడ చేసిన తర్వాత, ఇక్కడ అద్భుతకారాన్ని చేసిన తర్వాత ప్రభు బోట్ ఎక్కి అవతలేపు వెళ్తుంటే అక్కడ ప్రజలు గ్యాదర్ అయిపోయారు మళ్ళీ. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎంత ఫాలోయింగ్ ఆయనకి. ఏంటి? సోషల్ మీడియాలో కాదు, నిజంగానే. యేసుప్రభు ఇప్పుడు ఎవరిని పిల్లలేదు, అయినా సరే ఫాలో అయిపోతుండేవారు. దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మెల్కీసెదెకు క్రమంలో ఇతను ఫంక్షన్ చేస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గొప్ప నాయకులు అవ్వాలని ఉంది? ఒకటి, ఒకలే, 2, 3, 3 నాయకులు లేపడతారు ప్రభు. వందనం తండ్రి, ఇంకా ఎక్కువ మంది లేపు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 3 నాయకులు సరిపోవాలి. మనం 1 కోటి మంది డిసైపుల్స్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం ఇండియా నుంచి. 3 నాయకులు అయితే ఎలా అండి?
హల్లెలూయా, హల్లెలూయా. మీకు లెక్క చెప్పమంటారా? 5,000 మందిని కూర్చోబెట్టడానికి క్రమంలో ఎంతమందిని వాడాడు ప్రభు? 12 మందిని వాడాడు. అది లెక్కేసుకోండి. ఇప్పుడు మన 1,000,000 మందిని కూర్చోబెట్టాలంటే పోగులేసి ఎంతమంది కావాలి మనకి? హల్లెలూయా, ఆమేన్. మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. నేను ఒక పాస్టర్ గారిదే చూశాను. ఆయన మాట్లాడుతూ ఉంటే పరలోకం నుంచి వచ్చినట్టు ఉంటుంది స్వరము. ఆయన ఏం చేస్తుంటే తెలుసా? ఆయన ఆహారం తినేటప్పుడు కూడా యెహోవా నిస్సి నా యొక్క విజయదోషము, యెహోవా షాలోమ్ నా యొక్క సమాధానం. ఒకవైపు అన్నం తింటూ ఉండేవాడు, ఇంకోవైపు మాట్లాడుతూ ఉండేవాడు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఆయన నామమును ఒప్పుకొనుచు. వంట చేస్తున్నప్పుడు కూడా చెప్పుకోవాలి, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి, కంప్యూటర్లో టైప్ చేస్తున్నప్పుడు చెప్పుకోవాలి, బాత్రూంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి, యెహోవా నీవే నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ తెగులు నా గుడారమును సమీపించదు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ షుడ్ బికమ్ యాజ్ అ సాక్రిఫైస్. కొన్నిసార్లు నీకు నొప్పిగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో నీకు ఈ అలవాటు లేదనుకో. మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉంటుందంటే హార్మోన్స్ చాలా ఎక్కువ పనిచేస్తుంటాయి. నువ్వు ఏది పడితే అది ఇచ్చేస్తాను, చాలా స్వీట్ కబుర్లు, తీపి కబుర్లు. ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత అసలు వద్దు బాబాయ్, నువ్వు నేను ఒక గదిలో ఉండలేకపోతున్నావు. హల్లెలూయా. ప్రేమ ఉంటే వచ్చారన్న ఒప్పుకుంటూ ఉంటాను. ఎవరు అడగవసరం లేదు, ఎందుకంటే ప్రేమ ఉంటుంది కాబట్టి. ప్రేమ చల్లారిపోతున్న కొలది ఏమవుతుంటుంది? ఈ వచ్చారని తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు దేవుని యొక్క నామాన్ని ఒప్పుకోవాలి. దేవుని పైన ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి? సపోజ్ ఈ స్థాయిలోకి వెళ్ళిపోయావు, ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ మళ్ళీ పెరగాలనుకుంటున్నావు, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నువ్వు మొదట చేసిన కార్యములు మళ్ళీ మొట్టమొదటి నువ్వు మారుమనసు పొందిన కొత్తలో ఏం చేసేవాడు? ప్రతి మీటింగ్లో నువ్వే ఉండేవాడు, ప్రతి పాటలో నువ్వే ఉండేవాడు, ప్రతి ఆరాధనలో నువ్వే, ప్రతి వాక్య పరిచయంలో నువ్వే. హల్లెలూయా. నువ్వు మొట్టమొదటి చేసిన కార్యాలు మళ్ళీ నువ్వు చేయాలి. అప్పుడు మొట్టమొదటి ఉన్న ప్రేమ మళ్ళీ వస్తుంది. హల్లెలూయా. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. జిహ్వా ఫలం అంటే, జిహ్వా ఫలం అంటే నాలుక యొక్క ఫలము, మాటల ద్వారా. మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మీరు నిజంగా పైకి రావాలనుకుంటే మాటల్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మాటలు చాలా లిమిటెడ్గా వాడండి. ఇష్టం వచ్చి నేను మాట్లాడేసి ప్రభు సన్నిధిలోకి వస్తే ప్రభువు నీ యొక్క బలిని యాక్సెప్ట్ చేయడు. మంచి బిర్యానీ ఉండరండి, మురికిగా ఉన్న కంచంలో వేసి వడ్డిస్తావా? నువ్వు అంత శక్తివంతమైన గలవాడవే, బట్ నువ్వు మురికి ప్లేట్లో వేసుకొస్తే ఎవరు తినరు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఈ కాస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్తే అందులో ఫుడ్ బయట ఫుడ్ ఒకటే. ఏంటి డిఫరెన్స్? అక్కడ పైన వేసే అలంకరణలు, ఈ యాంబియన్స్, లైటింగ్, ఏసీ, మ్యూజిక్, ఇవి డిఫరెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం. జిహ్వా ఫలం అంటే నోట్లోంచి వచ్చే ఫలము. జీవన్ మరణములు. నువ్వు మాట్లాడే ప్రతి మాటలోంచి ఏదో ఒక వ్యక్తిని కడుతున్నావు, లేకపోతే ఒక వ్యక్తిని డిస్ట్రాయ్ చేసేస్తున్నావు, నాశనం చేసేస్తున్నావు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మీ హృదయం మీద చేతులు వేసుకోండి. ప్రభువా, నా నాలుకని పరిశుద్ధపరచండి, ఇందులో నుంచి వ్యర్థమైన మాటలు రావు. రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయాకు ఒక దర్శనం కనిపించింది. దేవుని యొక్క అంగి ఆ యొక్క పరిశుద్ధ గుడారం మీద నుంచి కింద పడుతూ ఉండే, కానీ అతను అందులోకి ప్రవేశించలేకపోతున్నాడు, ఎందుకంటే తన పెదవులు బాగలేదు. అప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చాడు, తీసుకొచ్చి మండుతున్న బొగ్గులు అతని పైన పెట్టాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధమయ్యావు, కాల్చబడ్డాయి పెదవులు, ఇప్పుడు నువ్వు జిహ్వా ఫలం అర్పించగలవు, కనుక ఇప్పుడు ఆ దర్శనంలోకి నేను నిన్ను తీసుకెళ్తాను అన్నాడు ప్రభు. కొంతమందిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే జిహ్వా ఫలం బాగలేదు, నోట్ల నుంచి వచ్చే మాటలు బాగలేదు, భూత మాటలు, వ్యర్థమైన మాటలు వద్దు. దీన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఇక్కడికి వెళ్ళిపోయి భూత మాటలు మాట్లాడేసి నీ ఇష్టం వచ్చినంత మాట్లాడేసి ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ చందరబా కొందరబా అంటే ప్రభు వింటాడు అనుకున్నావా? మనమే వినము, అవునా కదా? మనుషులుగా మనం వింటామండి.
మన ముందర ఒకలాగా మనకి వెనకాతల ఒకలాగా మాట్లాడేస్తే మనం వింటామా? వాళ్ళపైన మర్యాద ఉంటుందా మనకి? మర్యాదను కోల్పోతాం సుమి. హల్లెలూయా. ఈ నాలుగు చాలా ప్రశ్న. మీకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్. బయటికి ఎక్కడికైనా పారిపో. కానీ నోట్ల నుంచి ఒక వ్యర్థమైన మాట నువ్వు వదలొద్దు. నువ్వు నోట్ల నుంచి పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి ఒక రోజు నువ్వు లెక్క. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? అప్పుడే చెప్పలేను, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి యాగం చేయాలంటే దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొనచ్చు. చాలా మందిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే సంఘంకి వచ్చినప్పుడు ఆరాధిస్తారు ప్రభువుని. మామూలుగా మీరు కారులో ఉన్నప్పుడు ఆరాధించలేరు ప్రభుని? మామూలుగా ఉన్నప్పుడు ఆరాధన రాదా మీకు అసలు? హల్లెలూయా. నిజంగా నువ్వు ఆరాధన చేసే వ్యక్తి అయితే నీ యొక్క స్వరం మారిపోద్ది. అంటే నీకు అది అలవాటు కాబట్టి. మా అమ్మాయిలు నన్ను అడుగుతూ ఉంటారు, నీకు ఇలాంటి వాయిస్ నాకు కావాలని చెప్పి. నా వాయిస్ అసలు బాగోదని చెప్తాను నేను. లేదు, నువ్వు మంచిగా పాటలు పాడతావు అని అంటే అది నేను కాదు, అది అలవాటు. వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి పాటలు పాడుకుంటాం, వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను నేను. ఎందుకనంటే స్వరం బాగుండాలి, జిహ్వా ఫలం బాగుండాలి. వేరే వేరే పిచ్చి పిచ్చి పాటలన్నీ వినడానికి లేదు, ఓన్లీ ఈ పాటలన్నీ వినాలి. హల్లెలూయా. ఈ పాటలు పాడేసి ఆ పాటలు పాడేసి ప్రభుకి అలా నచ్చదు. ఒకే బావిలో నుంచి ఒక మంచినీరు చెడు నీరు వస్తాయా? మంచినీరు ఉప్పు నీరు వస్తాయా? రావు. ఏదో ఒకటే వస్తుంది. దాంతోపాటు చెడు వస్తుందంటే ఇది మొత్తం కూడా చెడు అయిపోయింది. హల్లెలూయా. జిహ్వా ఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏది ప్రభువుకి ఇష్టమైందని అడిగారు కదా, ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? ఉపకారమును ధర్మమును. ఇతరులకు మేలు చేయాలి. యూ షుడ్ బి ఏ జడ్జ్. ధర్మము, న్యాయం తీర్చగలగలను. కొంతమంది ఎలా ఉంటారంటే, మేము కూడా కొన్ని పెద్దవాళ్ళు డయాగ్నోస్ ఇస్తాం, గోడ మీద పిల్లి డయాగ్నోస్ అంటాం దీన్ని. అంటే అది ఉందో చెప్పవు, లేదో చెప్పవు, ఉంది లేదు అన్నట్టుగా ఉంటాం. అలా ఉండకూడదు. క్లినీషియన్కి అలా నచ్చదు. క్యాన్సర్ ఉందో లేదో చెప్పండి అంటే, క్యాన్సర్ ఉండి లేనట్టుగా ఉందండి అని అంటే ఎలా ఉంటుంది? క్యాన్సర్ లేదు ఉన్నట్టుగా ఉందండి అంటే ఎలా ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎందుకు పంపించాను నీ దగ్గరికి? క్లారిటీ ఇస్తావని నువ్వేమంటున్నావు? ఉండి లేనట్టుగా ఉందండి. ఇదే డయాగ్నోస్. హల్లెలూయా. కొంతమంది అలా ఉంటున్నారు, ప్రభువులో ఉండి లేనట్టుగా. ఉన్నావా లేదా? ధర్మము, టు బి ఎ జడ్జ్. జడ్జ్ అంటే మళ్ళీ అందరికీ తీర్పు తీర్చమని కాదు, వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని బ్రెయిన్లో ఫిల్టర్ పెట్టుకోవద్దు. దాని గురించి మాట్లాడట్లేదు. ఏది మంచిది ఏది చెడు నీకు తెలియాలి. ఏది ప్రభు చేయమంటున్నాడు, ఏది ప్రభువుకి నిన్ను దగ్గర చేస్తుందో నీకు తెలియాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పని ప్రభు నిన్ను చేయమంటున్నాడు లేదా ఎలా తెలుస్తుంది? సింపుల్ క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, ఇది నన్ను దేవుడి దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా? జాబ్ ఆఫర్ తీసుకున్నావు, దేవుడి దగ్గర అవుతావా దూరం అవుతావా? అయితే తీసుకో. ఈ వివాహం చేసుకుంటాను, దేవుడి దగ్గర అవుతావా దూరం అవుతావా? దగ్గర అవుతావా? చేసుకో. దూరం అవుతావా? చేసుకోవద్దు. సింపుల్. ఏ సంఘానికి వెళ్ళాలి? ఈ సంఘానికి వెళ్తే దేవుడి దగ్గర అవుతావా దూరం అవుతావా? దగ్గర అయితే రా, లేకపోతే వెళ్ళిపో. హల్లెలూయా. ఏ పార్టీకి ఓటేయాలి? ఏ పార్టీ దేవుడి దగ్గర చేస్తుంది ఆ పార్టీకి ఓటే, లేకపోతే ఓటు వేయద్దు. హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ హ్యావ్ దిస్ డిసర్న్మెంట్. ఒక యాజకుడికి ఉండవలసింది, రాజుకు ఉండవలసింది ఏంటి అంటే డిసర్న్మెంట్. సొలొమోన్కి ఒక జ్ఞానం ఇచ్చిందో సొలొమోన్ దగ్గరికి ఒక కేసు తీసుకొస్తారు. ఇద్దరు వ్యభిచారంలో ఉన్న స్త్రీలు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు, చిన్నవాళ్ళు. అందులో ఒక రోజు రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందని అంటే కనుక, ఒక ఆమె తన పిల్లవాడి మీద పడుకుని పోయిందంట. పడుకునిపోతే పిల్లవాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆవిడేం చేసింది? ఈ చనిపోయిన పిల్లవాడిని తీసుకెళ్ళి బతుకున్న పిల్లవాడితో మార్చేసుకుని ఇటువైపుకి వచ్చింది. చిన్న వయసు కదా, తెలియదు ఎవరెలా ఉంటారు. ఎందుకంటే ప్రతి 4-5 రోజులకి పిల్లల ఫేస్లు మారిపోతుంటాయి. మీరు చూసారు లేదు? చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఫస్ట్ జోన్ ఏమన్నారంటే నీ పోలికలో ఉందని, తర్వాత నా భార్యలో ఉందని, తర్వాత మా మమ్మీలో ఉందని, తర్వాత ఇంకెవరిలాగా ఉందన్నారు. హల్లెలూయా. మీ అందరికీ దండం. అలా చేయకండి పిల్లలతోటి. ఓకే, మీ యొక్క ఒపీనియన్స్ వాళ్ళపైన రుద్దద్దు, ప్రభు యొక్క ఒపీనియన్స్ వద్దండి. రైట్?
బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలి. నీకు నచ్చిన త్రోవ కాదు, నీకు ఇష్టమైన త్రోవ కాదు, నీకు కష్టంగా ఉన్నా సరే బాలుడు నడవలసిన త్రోవలో నువ్వు నడిపించాలి. హల్లెలూయా. రైట్. ఏం చెప్తుందని సొలొమోన్ దగ్గర తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ రోజు ఈ వ్యభిచారంలో ఉన్న తల్లిలు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక కుమారుని పట్టుకుని వచ్చారు. వచ్చి చెప్తా ఉన్నారు, ఇదిగో రాజా జరిగిన స్టోరీ అంతా చెప్పారు, మీరు న్యాయం తీర్చండి అని చెప్పి సొలొమోన్ అడిగారు. సొలొమోన్ ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టరండి, బ్రతికున్న కొడుకుని మధ్యలోకి నరికేసి ఒక మొక్క ఇతనికి ఒక మొక్క ఈమెకి ఇచ్చేసేయండి అని చెప్పాడు. హల్లెలూయా. నిజమైన తల్లి ఏం చేసింది? అయ్యా నరకొద్దు, ఇది తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేయండి, నా కొడుకు సజీవంగా ఉండడం నాకు ఇంపార్టెంట్ అనేటప్పుడు సొలొమోన్ ఏమన్నాడు? ఈమె నిజమైన తల్లి, ఈమెకి ఇచ్చేయండి కొడుకుని. ఎలా వచ్చింది ఇటువంటి డిసర్న్మెంట్? ఎలా వచ్చింది ఇటువంటి జ్ఞానము? ప్రభు దగ్గర నుంచి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక రాజు అవుతావో ఇటువంటి క్లిష్టమైన సినారియోస్ నీ దగ్గరికి వస్తాయి. హలో, చాలామంది రెడీగా లేరు వాకింగ్ కోసం. ఇటువంటి క్లిష్టమైన సినారియోస్ వస్తాయి. వీటిని నువ్వు న్యాయం తీర్చగలగాలి, తీర్పు తీర్చగలగాలి. ఎందుకనంటే దేవుని యొక్క రాజుగా నువ్వు ఫంక్షన్ చేస్తున్నావు కాబట్టి. 20 లక్షల మంది ప్రజలకి ఒకే ఒక్కరు న్యాయం తీర్చేవాడు ఉన్నాడండి, మోషే. ఐగుప్తు దేశం నుంచి వీళ్ళందరూ స్లేవ్స్, వీళ్ళు బానిసలు. వీళ్ళందరికీ నువ్వు లాజికల్గా చెప్తే అర్థం కాదు. ఏంటంటే అప్పటికే ఫరో చేతుల్లో వాళ్ళ చేతుల్లో బోల్డెన్ దెబ్బలు తినేసి ఉన్నారు వీళ్ళు, కరుడు కట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. 20 లక్షల మందికి న్యాయం తీర్చేవాడు అక్కడంటే ఒక భూమి మీదంతా సాత్వికుడు ఎవడు? మోషే. ఇంతమంది ఫిజికల్గా అపీరెన్స్లో బలాఢ్యలో కల్పిస్తున్న వాళ్ళందరికీ ప్రభు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడంటే చాలా సాత్వికుడిని, నెమ్మది కలిగిన వాడిని. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. కొత్త నిబంధనలో మనం చూసిన ఈ మాటలు ఏంటి అని అంటే కనుక ప్రీస్ట్లీ ఫంక్షన్స్. ఒక యాజకుడిగా మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన చేయాలి, రెండో బలి అర్పణ, యెహోవా ఫలంలోంచి వచ్చే బలి అర్పణ, స్తుతి యాగం మనము చేయాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మెసేజ్ అయిపోయేటప్పటికి ఒక కమిట్మెంట్ తీసుకోమని అడుగుతాను. ప్రభువుని స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. వరకు వాకింగ్ చదవడం మొదలుపెట్టాము, ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాము, ఇప్పుడు ఆరాధనలోకి వద్దాం. ఓకే, డైలీ కొంత టైం పెట్టుకుని సెపరేట్గా ఓన్లీ ప్రభువుగా ఆరాధన చేయండి అంతే. రా ఉండాలి వర్షిప్. పక్కన బ్యాక్గ్రౌండ్లో ఏదో మ్యూజిక్ లేదంటే నీకే దేవా అంటే నువ్వు చేతులు పైకి ఎత్తడం కాదు, అది కాదు ఆరాధన. నీకే దేవా నీ లోపల నుంచి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. రా వర్షిప్. దావీదుని మీరు చూస్తే కనుక దావీదు మంచి ఆరాధికుడు. దావీదు ఆరాధన చేస్తుంటే దెయ్యాలు పారిపోతూ ఉండేవి. టీజే దినకరన్ గారు ఒకరోజు పరలోకంగా ఎత్తపడ్డారట. ఎత్తపడిన తర్వాత అతను అక్కడ యెరూషలేం పట్టణం లాంటి పట్టణం ఉందంట, దాన్ని ఎదుర్కొంటూ ఉండి పాడుతూ ఉన్నాడు, గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉన్నాడంట. వాయిస్ చాలా దరిద్రంగా ఉంది. ఇందులో ఒక పిచ్చు సంబంధం లేదు, అతను పాడుతున్న మ్యూజిక్కి సంబంధం లేదు. బాబు ఏంటి ఎంత భయంకరమైన పాటలు పాడుతున్నారు, ఎవరైతే నన్ను అడిగాడంట టీజే దినకరన్ గారు. పక్కన యేసుప్రభు ఉంటే ఇతనే దావీదు అన్నాడు. మంచి స్వరం ఉందా, రిథమిక్గా పాడుతున్నావో కాదు, హృదయం అంతరంగంలో నుంచి రావాలి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది మీరు పాడమంటే పాడరు. ఎందుకు తెలుసా? మా వాయిస్లు బాగాలేదండి, మేము సరిగ్గా పాడలేమండి, మేము తాళం ప్రకారం పాడలేమండి. ఇవన్నీ ప్రభు అడగట్లేదండి, స్తుతి యాగం చేయమంటున్నాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అయిపోయిందో మెసేజ్ అయిపోయిందో కమిట్మెంట్ అడుగుతాను, ఎంతమంది స్తుతి ఆరాధన చేయడానికి నిశ్చయించుకుంటారు? ఈ ప్రార్థనా సమయంలోనే దీన్ని ఇంక్లూడ్ చేయండి. స్పెసిఫిక్గా టైం పెట్టుకుని ప్రభువుని ఆరాధన అంతే, ఆరాధన. హల్లెలూయా. రైట్. లూకా రాసిన సువార్త 10:19. రాజు చేయవలసిన ఫంక్షన్స్ ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు మనకు చూపిస్తున్నాడు రాజులు చేయవలసిన పనులు ఏంటి. లూకా రాసిన సువార్త 10:19 చదవండి ఎవరన్నా. శత్రువు బలమంతటి మీదను మీకు అనుగ్రహించున్నాను, ఏదియో మీకెంత మాత్రమో హాని చేయదు. దిస్ కింగ్లీ అథారిటీ, ఒక రాజుకి ఇస్తున్న అధికారం. చూడండి, చాలా మంది చెప్పే సాక్ష్యాలు ఏంటంటే సాతాను ఎక్కువ శోధించేస్తున్నాడు. సాతాను ఎలా శోధించగలుగుతా బాబు నీకు? శత్రువు యొక్క బలమంతటిపైన కూడా నీకు అధికారం ఇచ్చానంటే, సాతాను నన్ను శోధిస్తున్నానంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తున్నావు? హల్లెలూయా.
సాతాను అసలు నేను శోధించలేడు. అంటే నువ్వు శోధించబడాలనుకుంటే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ వినండి. నన్ను క్యాబేజ్ కూరతో ఎవరు శోధించలేరు. లేదు మీకు పాయింట్? క్యాబేజ్ కూర ఉండి మీరు ఎంత చక్కగా తీసుకొచ్చినా నన్ను శోధించలేరు, ఎందుకంటే నాకు నచ్చదు అది. దేవుని యందల భయభక్తులు కలిగి ఉన్నాడంటే చెడుతనాన్ని విసర్జించడం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ టు హేట్ ఈవిల్. చెడ్డ పని ప్రతిదాన్ని విడిచిపెట్టాలి, ప్లస్ రెండోది దాన్ని విసర్జించాలి. యూ షుడ్ హేట్ ఇట్. ద్వేషించమంటున్నాడు దేవుడు. క్యాబేజ్ కూరను అంత ద్వేషిస్తే నువ్వు ఎంత పట్టుకొచ్చినా లోపల ద్వేషమే ఉంటుంది తప్ప నువ్వు తెచ్చావని ప్రేమ పెరగదు. హల్లెలూయా, గట్టి చెప్పండి. ఈ పాపం గురించి నీకు ఒకసారి అవగాహన వచ్చిన తర్వాత దేవుని యొక్క మనస్సాక్షి మనలో ఉంటుంది. ఇది మంచిదా కాదా ప్రభు మనకు చెప్తూ ఉంటాడు. లోపల నుంచి మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది. మన మనస్సాక్షి నో అని చెప్పింది టచ్ చేయొద్దు, అటువైపు వెళ్ళొద్దు, శోధించబడద్దు, శోధనలోకి రావద్దు అసలు. నెక్స్ట్ టైం మన సంఘాలు అటువంటి సాక్ష్యాలు వినబడకూడదు. సాతాను నన్ను శోధించాడండి, నన్ను మానసికంగా వేధించాడండి. సాతాను ఎవరు అసలు? ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన శత్రువు, తల ఇరిగిపోయినాడు. యేసుప్రభు కాళ్ళ కింద చితక దొక్కించేసాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాడు కనీసం మాట్లాడలేవు, తోక ఊపుతున్నాడు. ఇప్పుడు మీరు అతను మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. మీరు ఊహించుకుంటున్నారు ఎక్కువ, అతను ఊహించుకుంటున్నాడు, నాకు తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మాట్లాడే స్కోప్ లేదు నీకు అసలు, ఎందుకంటే నిరంతరం స్తుతియాగము వెళ్తూ ఉంటుంది. మన నోట్లో నుంచి ఆయన ఉచ్చారణ వస్తూ ఉంటుంది, ఆయన నామాన్ని మనము స్మరిస్తూ ఉంటాం. ఇటువంటి ప్రెజెన్స్లో అసలు ఎలా ఉంటాడు? దావీదు చేసిన పని అదే, నిరంతరం ఆయనకు స్తుతియాగం చేసేవాడు కనుకనే సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలులో ఉన్న దురాత్మలు అన్నీ కూడా పడిపోయాయి. మీ ఇల్లు పరిశుద్ధంగా ఉన్నట్లంటే కారణం ఏంటో తెలుసా? మీ ఇంట్లో స్తుతియాగం రావట్లేదు, పరిశుద్ధాత్మ మీ ఇంట్లో లేడు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. అబ్రహాం యొక్క భార్యని శారాని ఒక రాజుగారు తీసుకెళ్ళిపోయారు. అబ్రహాంకి శారాకి పెళ్ళైందని తెలియక. ఓకే, నైట్ ఏదో చేద్దామని చెప్పి ప్లాన్ వేసాడు రాజు. అబ్రహాం కనీసం ప్రార్థన కూడా చేయలేదు. నైట్ దేవుడు వచ్చి కనబడిపోయాడు రాజుకి, టచ్ చేయదు నువ్వు, ఎందుకంటే ఈమె నా కుమార్తె, అబ్రహాం యొక్క భార్య, ఈమెను టచ్ చేస్తే నువ్వు తప్పు చేస్తావు, నువ్వు టచ్ చేయదని చెప్పి కళ్ళొచ్చి ప్రభు అంటాడు. ఎందుకంటే దిస్ మ్యాన్ ఫియర్స్ గాడ్. అబ్రహాం దేవుని ఇందులో భయభక్తులు కలిగిన వాడు. అబ్రహాం ఈస్ ఆల్రెడీ పెయిడ్ ద ప్రైస్. ప్రభు అడిగిన వెళ్ళ ఆల్రెడీ చెల్లించాడు అబ్రహాం. హల్లెలూయా. నీ యొక్క సొంత జనంలోంచి వాళ్ళందరినీ వదిలేసి వచ్చేయమంటే వదిలేసి వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు కాపాడతారు అబ్రహాంని? దేవుడు. హల్లెలూయా. ఒకసారి వెళ్ళ చెల్లించిన తర్వాత నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ప్రభు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. వెళ్ళ చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. వెళ్ళ చెల్లించాలి. పక్కనతో చెప్పండి, వెళ్ళ చెల్లించాలి. మీరు చెల్లించడానికి రెడీగా ఉన్నారా? హల్లెలూయా. మొట్టమొదటి కింగ్లీ అథారిటీ ఏంటి అని అంటే కనుక శత్రువు యొక్క బలం అంతటిపైన కూడా మనకి ప్రభువు అధికారం ఇచ్చాడు. హానికరమైనది ఏది తిన్నా సరే నీకు హాని జరగదు. ఎవరు నేను పాయిజన్ చేయలేరు. మీరేమంటున్నారంటే ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అన్నారు. మీరు ఎక్కడి నుంచి పని చేస్తున్నారు నాకు తెలియట్లేదు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. క్రైస్తవులు చాలా మందికి అబద్ధాలు చెప్పేస్తుంటారు. అబద్ధం అంటే సత్యం కానిది నా ఉద్దేశంలో. అబద్ధాలు చెప్తారంటే నిజంగా కావాలని అబద్ధాలు చెప్తారని కాదు. 2వ అధ్యాయము 6వ వచనం ఎఫెసీలకు రాయబడిన పత్రిక. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందున ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? ఆయనతో పాటు కూర్చుని ఉన్నావు. చాలా మంది ఉత్తున్న టెన్షన్ పడిపోతున్నారు, ప్రభు ఇందులోంచి ఎలా విడిపిస్తాం మమ్మల్ని? కూర్చో. ఏం చేయాలి? కూర్చో. ప్రభు ఇచ్చిన అధికారంలో నువ్వు కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో చాలా మీనింగ్ ఉంది. మీరు దాన్ని ధ్యానించండి ఇంటికి వెళ్ళిందో. చెప్పేంత టైం మనకు లేదు, మీరు ధ్యానించండి. ఎఫెసీలు 2:6లోనే చాలా విషయాలు ఉన్నాయి. రైట్. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము.
ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. మన యూత్ అందరికీ చెప్తున్నాడు ప్రభు. అసలు యూత్ అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటిది, ఏంటేంట్లో మనం పెంపొందించుకోవాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, నా గురించి ప్రార్థన చేయండి వస్తారు కదా, వీటిలో ఎదగాలి. పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అంటే దేని గురించి చేయాలని అడుగుతాను. అడిగితే ఏమీ లేదంటారు. ఏమీ లేకపోతే దేని గురించి ప్రార్థన చేయము. మీరు చెప్పండి, విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, ఇవన్నీ మనకు ఉండాలి మన జీవితంలో. ఓకే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. హల్లెలూయా. లీడర్ ఆర్ ఎ కింగ్ షుడ్ హ్యావ్ ఎ గాడ్లీ లైఫ్ స్టైల్. దైవికమైన స్వభావం కలిగి ఉండాలి. రాజు అలా ఫంక్షన్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రంగంలోంచి నుంచి ఫంక్షన్ చేయడం మొదలు పెడతా ఉంటాం, ప్రభు అద్భుతమైన కార్యాలు చేయడం మొదలు పెడతా ఉంటాడు. అపోస్తుల కార్యాలు మీరు గమనిస్తే కనుక చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను అమ్మేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఇదే క్రమంలో వచ్చారు ఎవరు, అనన్య సప్పిరలు కూడా వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో అయ్యా మేము కూడా అమ్మేసాము, మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతే వచ్చిందంటే ఇంతే వచ్చింది, వెంటనే నువ్వేమయ్యో చనిపోయావు. ఎందుకనంటే ఇక్కడ ఒక రాజు, ఈ రాజు కూడా పనిచేస్తా ఉన్నాడు. పేతురు, నువ్వు నన్ను మోసం చేయట్లేదు, యాక్చువల్లీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తాను. నీ శరీరం దేవుని యొక్క ఆలయం అని మీకు తెలీదా? ఎవరైతే దేవుని యొక్క శరీరాన్ని పాడు చేస్తాడో వాడు దేవుడు వాడిని పాడు చేస్తాడు. మీరు చదువుకోలే ఎప్పుడు? హల్లెలూయా. శరీరంతో చేసే కార్యాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. హల్లెలూయా. వ్యర్థమైన పనులు చేయడానికి సమయం లేదు. అటువంటి వ్యక్తులం కాదు మనం. ఆమేన్, ఆమేన్. మన శరీరం ఏంటి? దేవునికి ఆలయము. ఈ ఆలయం గురించి ఆలోచించిన ప్రతిసారి మా మమ్మీ గుర్తొస్తుంటుంది. దీన్ని ఎలా నీట్గా డెకరేట్ చేద్దామని మమ్మీ ఆలోచిస్తుంటుంది. నేనేమో ఇక్కడ ఎన్ని ప్రార్థనలు చేయాలి, ఎన్నో పాస్పోర్టాలు పెట్టాలి నేను ఆలోచిస్తుంటే బ్యూటీ. ఓకే, ఈ రంగులు వేయించామా లేదా, క్రిస్మస్ అయ్యేటప్పుడు డెకరేషన్ చేయించామా లేదా, మంచి లైట్లు ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ మా మమ్మీ ఆలోచిస్తుంటుంది. రెండూ ఆలోచించాలి. ఎందుకంటే నీ దేహము దేవునికి ఆలయం. యు ఆర్ హోస్టింగ్ ద హోలీ స్పిరిట్. మన మధ్యన ఇప్పుడు ప్రభు ఉన్నాడండి. మీ లోపల ఉన్నాడా దేవుడు? దేవుడు శక్తివంతమైన వాడేనా? అటువంటి వాడు ఎక్కడున్నాడు? ఉన్నప్పుడు మనం ఇలా బలహీనంగా ఎందుకుంటున్నాం? ఆ కసి రావాలి, ఫైర్ లోపల నుంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎలీషాని అభిషేకించాడు. అభిషేకించాడు. నా తర్వాత నువ్వు ప్రవక్త అవుతావు బాబు, జాగ్రత్తగా ఉండంటే సరే నీకేం కావాలో అడుగన్నాడు. రెండింతల అభిషేకం నాకు కావాలి. ఏం కావాలి? రెండింతల అభిషేకం నీకు కావాలి అంటే ఏలియా చేసిన పనులన్నీ చూశాడనమాట. ఏలియా తన దగ్గర ఉన్న ఒక చిన్న బెల్ట్ తీసుకొని యార్దన్ నదిని ఇలా కొడితే ఏమవుద్ది? యార్దన్ నది 2 ముక్కలు అయిపోద్ది. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇటువైపు నుంచి అటువైపు. మామూలుగా అయితే ఎలా ఆలోచిస్తాం? బోట్ కోసం ఎదురు చూడాలా, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారా, ఇవన్నీ ఆలోచనలు. ఏలియా సింపుల్గా వెళ్ళిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అటువైపుకి. ఇప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, ఇది రెండింతలు కావాలి, ఒక ఇంత కూడా కాదు. నీకు ఇలా ఉంటే సరిపోదు, నీకు డబుల్ చేయాలి నేను. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. అయితే నీకు రెండింతల అభిషేకం కావాలంటే చాలా పెద్ద కోరేవు నువ్వు. కానీ నీకు వస్తుంది ఒక కండిషన్. నేను ఆరోహణం అయిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూడాలి. వెన్ ఐఎమ్ అసెండింగ్ యూ షుడ్ సీ మీ. అక్కడి నుంచి వస్తుంది అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి అయితే ప్రభు ఆరోహణం అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి వస్తా అన్నాడు. మీకు గుర్తుందా ఆ వచనము? ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయిన ప్రభు మళ్ళీ అక్కడికి 2వ రాకళ్ళు తిరిగి వస్తాడు. ప్రభు ఎక్కడికి వస్తాడని అడగద్దు, బైబిల్ చదువుకోండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, అక్కడికే వస్తాడు. అక్కడ సీసీ క్యామ్ పెట్టి ఉండియాలంగా. హల్లెలూయా, రైట్. ఏలియా అన్నాడనమాట, నేను ఆరోహణం అయిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే రెండింతల అభిషేకం నీకు వస్తుంది అని. ఏమన్నాడంటే, ప్రభు నన్ను ఇదిగో గిల్గాలకు పిలుస్తున్నాడని చెప్పి నువ్వు ఇక్కడే ఉండి నేను గిల్గాలు వెళ్ళిపోతాను అన్నాడు. ఏలియా లేదు లేదు లేదు, నేను కూడా నీతో పాటు వస్తాను. గిల్గాలు వెళ్ళిపోయిందో ఏమన్నాడు, ఇదిగో ప్రభు నన్ను యోర్దాన్ని పిలుస్తాడు, నువ్వు ఇక్కడే ఉండంటే లేదు లేదు లేదు, నేను కూడా వస్తాను నీతో పాటు. హల్లెలూయా. యోర్దాన్ నుంచి మళ్ళీ ఇంకో ప్రదేశాన్ని ప్రభు నన్ను పిలిచాడు, నువ్వు ఇక్కడ ఉండంటే లేదు లేదు లేదు, నేను కూడా వస్తాను.
ఎందుకంటే అతనికి ఇవ్వబడిన టాస్క్ ఏంటి? నేను ఆరోహణం అయిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూడాలి. నువ్వు అలసిపోయి ప్రార్థనలో నిద్రపోయి తొండికిసలు ఆడిపోతూ ఉంటే నీ విశ్వాసంలో ఎలా కనిపెడతావు ప్రభు నువ్వు అసలు? హలో, మనలో చాలామంది స్టామినా చాలా తక్కువ ఉంది. స్విమ్మింగ్కి వెళ్ళండి. స్విమ్మింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో చాలామంది స్టామినా చాలా తక్కువ ఉంది. మీరు 5 గంటలు 6, 7, 8, 9 గంటలు అటెస్ట్ ఇచ్చి ప్రార్థన చేయగలుగుతున్నారా? వాకింగ్ దగ్గర కూర్చోగలుగుతున్నారా? బ్రెయిన్ స్ట్రామ్ అయిపోతుంటుంది. ప్రభు అలా ప్రత్యక్షలు ఇస్తుంటే ఇప్పుడు చాలు 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 అంటున్నారు చాలామంది. హల్లెలూయా. ఎప్పుడు ఛాలెంజింగ్ అనిపించింది అంటే ఆఫ్టర్ ఆల్ ఎంబీబీఎస్ కోసమే రోజుకి 20 గంటలు 18 గంటలు చదివాం. చీ దేవుని యొక్క రాజ్యం గురించి ఆ మాత్రం చదవలేము, ఆ మాత్రం ఓపిక పట్టలేము, స్టామినా లేదు మనలో. హల్లెలూయా. ఎట్టి చెప్దాం? అలా 20 గంటలు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం అవార్డు ఇవ్వట్లేదు, అలాంటి రివార్డులు ఏం లేవు. దేవునికి ఇంకా సన్నిహితం అవుతాను ప్రార్థన చేసుకుంటే, రైట్? అప్పుడు ఒక రోజు వచ్చిందండి, ఏలియా ఇక్కడ నుంచి ఆరోహణం అయిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా అరుస్తూ ఉన్నాడు, నాయనా ఇదిగో అగ్నిరథములు అని. అంటే ఇదిగో తీసుకో అని చెప్పి తన కండువా ఒకటి పైనుంచి కింద పడింది. అది పట్టుకున్నాడా? రైట్. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే కనుక వెళ్ళిపోయాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏలియా దేవుడేడి అని చెప్పి ఒక్కటి కొట్టాడు యోర్దాన్ నదిని. 2 ముక్కలు అయిపోయింది. హల్లెలూయా. గట్టి చెప్దాం. కొంతమంది అడగట్లేదు ఇటువంటి ప్రశ్నలు. అబ్రహాం దేవుడేడి, శారా దేవుడేడి, ఇస్సాకు దేవుడేడి అడగాలి. దానియేలు దేవుడేడి, దావీదు దేవుడేడి. హల్లెలూయా. గొప్ప కార్యాలు చూస్తారు అప్పుడు మీరు. ఎందుకు ఈ స్టోరీలన్నీ రాయించాడు ప్రభు అంటే ఈ యొక్క అభిషేకం మనం పొందుకుంటామని. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తి దేనికోసమో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తలు చేయడానికి, పవర్ డిమాన్స్ట్రేషన్. సువార్త ప్రకటించమని అంటే ఓన్లీ నోటితోటి మాట చెప్పమని కాదు, ఇట్ షుడ్ బి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు అసలైన వర్తమానంలోకి రాలేదు, టైం అయిపోయింది. మెల్కీసెదెకు క్రమం గురించి ఏదో చెప్దాం అనుకుని వచ్చాం. ఒక యాజకుడిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలనే అంశాలు మనం నేర్చుకున్నాం ఇవాళ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మటుకు చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం, యేసు ప్రభు వారి గురించి ఈ మాట. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహింపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచను. మొట్టమొదటి దేవుని యొక్క కుమారుడు అయ్యాడు యేసు ప్రభు వారు, సన్ ఆఫ్ గాడ్. మన ఐడెంటిటీ ఏంటంటే పోయిన వారం మనం మాట్లాడుకుంది దేవుని యొక్క కుమారుడు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం, రైట్? కంటిన్యూ చేద్దాం. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పున నిరంతరము యాజకుడివై ఉన్నాడు. ఫస్ట్ లెవెల్ ఏంటి అని అంటే ఇట్స్ సన్ ఆఫ్ గాడ్. తర్వాత స్థాయి ఏంటి అని అంటే మెల్కీసెదెకు క్రమంలో నువ్వు ప్రధాన యాజకుడివి అవ్వాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు చెప్పండి. ఫస్ట్ లెవెల్ దేవుని యొక్క కుమారుడు. సెకండ్ లెవెల్ మెల్కీసెదెకు యొక్క క్రమంలో, కొంతమంది పేరే తిరగట్లేదు అసలు. మెల్కీసెదెకు యొక్క క్రమంలో, మిల్కీ బార్ అంటున్నారేంటి? మెల్కీసెదెకు ఏంటి? మెల్కీసెదెకు యొక్క క్రమంలో చెప్పండి. మెల్కీసెదెకు క్రమంలో, అయ్యో ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? చెప్పండి. మెల్కీసెదెకు యొక్క క్రమంలో ప్రధాన యాజకుడు అవ్వాలి. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు మనం చూస్తున్నానంటే దేవుని యొక్క కుమారులుగా ఉంటే దేవుని యొక్క అధికారంలో నిలబడమే మనం చూసాం. బట్ దీని యొక్క తర్వాత స్థాయి చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుని యొక్క సంఘానికి ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే మెల్కీసెదెకు యొక్క క్రమంలో బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. యువర్ గోయింగ్ హైయర్, ఇంకా చాలా పైకి వెళ్ళిపోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రమంలోకి మనం రావాలి. అందుకని అతను ఏమన్నాడు? నీవు మెల్కీసెదెకు క్రమం చెప్పు నిరంతరము యాజకుడై ఉన్నావు. యాక్చువల్లీ పాత నిబంధనలో లేవీ క్రమంలో ఉన్న యాజకులు కొంత టైం పీరియడ్ వరకే ఉండగలరు. వాళ్ళు బ్రతికున్నంత కాలమే 35, 40, 70 సంవత్సరాల వరకే వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉండగలరు. కానీ ఇతను నిరంతరము
ప్రధాన యాజకుడే. హల్లెలూయా. యాజకుడు అంటే ఏం చేయాలి? ఇందాక మనం విన్నాం, స్తుతి యాగము చేయాలి, జిహ్వా ఫలము అర్పించాలి. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారో చూద్దాం. రెడీయా? ఎంతమంది రెడీగా ఉన్నారు? యేసుప్రభు మెల్కీసెదెకు క్రమంలో ఏం చేశాడో తెలుసుకోవాలని ఉందా లేదా మీకు? ఉందా లేదండి? ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారండి? చెప్పండి. రైట్. 6వ వచనము, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పు నిరంతరము యాజకుడై ఉన్నావని మరొక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి. ఎవరి గురించి ఇది? యేసుప్రభు వారు ఎటువంటి ప్రార్థన చేశాడు? మహా రోదనతోటి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ఇటువంటి ప్రార్థనలు మన ఆత్మలో నుంచి రావాలి. ఆమేన్. శరీరధారి ఉన్న దినముల్లో రోదనతోనూ కన్నీళ్లతోనూ. కొంతమంది కన్నీళ్ళు రావట్లేదండి. హలో, దేవుడి సన్నిధిలోకి వస్తే కన్నీళ్ళు వస్తాయి నీకు? నేను స్కూల్ ఆఫ్ బ్రేక్ త్రూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ కేరళలో ఒక ఆయన వచ్చాడు. ఆయన 20 సంవత్సరాల నుంచి అసలు ఆడలేదంట. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సన్నిధిలో ఆడడం మొదలుపెట్టాడు 20 సంవత్సరాల తర్వాత. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తే ఎంతమంది కన్నీళ్ళు వస్తాయి? స్పాంటేనియస్గా మన కన్నీళ్ళు తెప్పించుకోకర్లేదు. ఇలా ఆయన సన్నిధిలో నుంచి ఉంటేనే చాలా అలా దారిలా కారిపోతుంటాయి. మీరు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క స్పర్శకి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధికి మీరు యువర్ రెస్పాండింగ్. హల్లెలూయా. గట్టి చెప్దామండి. హల్లెలూయా. మనమే కాదు, బైబిల్లో ఉన్న మహామహా భక్తులందరూ ఇదే పరిస్థితి. ఎందుకు ఏడుస్తాం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనకు తెలియదు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేయుచున్నాడు. యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థన ఎందుకు తండ్రి అయిన దేవుడు అంగీకరించాడో కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? భయభక్తులు కలిగి ఉన్నందున అతని ప్రార్థన ఆలకించబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. జ్ఞానంతోనూ ఫంక్షన్ చేయాలి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంతోనూ డిసర్న్మెంట్తోనూ ఫంక్షన్ చేయాలి. చెడుతనాన్ని నువ్వు విసర్జించాలి. యోసేపు వలె. అప్పుడు నువ్వు సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నట్టు. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు యేసు ప్రభువారు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్దాం. ఓ హల్లెలూయా. 12వ వచనం చూద్దాము. 6వ అధ్యాయం 12వ వచనం. ఉమ్. ఉమ్. 6:12 చదువుతున్నారు మీరు? సారీ, 7:12 చదవండి. 7:12. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇదే అంటున్నాను ఈ పాయింట్ నేను. డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ వారియర్ అండ్ ఇంటర్సెసర్. యాజకత్వం మార్చబడింది ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో మెల్కీసెదెకు క్రమంలోకి మళ్ళీ మనము వచ్చేసాము. అప్పటి వరకు పాత నిబంధనలో ఉన్నది ఎవరిది? లేవీల యాజకత్వం. ఎప్పుడైతే యాజకత్వం మారుస్తాడో ప్రభు ఏం మారుస్తానంటున్నాడు? ధర్మాన్ని మార్చాలని ఆవశ్యకత ఉంది. ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్. ఎప్పుడైతే యాజకత్వం మార్చబడిందో ధర్మము మార్చాలి. ఏంటి ప్రభు ఇస్తున్న ధర్మం ఏంటి? 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ఇది ధర్మం. ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. జాగ్రత్తగా వింటున్నారా? ఈసారి చేయబోయే నిబంధన నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళే నిబంధన కాదు. హలో, ఎందుకని చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు. ప్రభు నన్ను తాగు, ప్రభు నన్ను ముట్టుకో, ప్రభు నాతో మాట్లాడంటే ప్రభు ఏం చేయకపోయినా సరే ప్రభు యొక్క విశ్వాసంలో నువ్వు కొనసాగితే అప్పుడు నువ్వు కొత్త నిబంధన యాజకత్వంలోకి వచ్చావు. రైట్? సో పాత నిబంధనలో చేయి పట్టుకుని దాటించినట్టుగా దాటించిన నిబంధన కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము. ఇంగ్లీష్లో ఏముందని తెలుసా? ఐ డిడ్ నాట్ కేర్ ఫర్ దెమ్. ఇలాంటి వచనం ఒకటి ఉంటుందని నాకు ఈరోజే కనిపించింది. యాక్చువల్లీ నేను వాళ్ళు ఏమంటున్నాడు? అలక్ష్యం చేశాడు.
ఎందుకంటే వారు నా మాట వినలేదు కాబట్టి. హల్లెలూయా. నీ భారమంతా యెహోవా పైన మోపం, ఎందుకంటే ఆయన నీ గురించి పట్టించుకుంటాడన్న వాక్యం నువ్వు ఎత్తలేవు. ఏంటంటే నువ్వు ఆయన మాట వినట్లేదు కాబట్టి. అర్థమవుతుందండి మీకు చెప్పేది? హ్మ్? వీరి పితరులు వెలుపలికి రప్పించుటకై వారిని చేయబట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసినట్టు ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్పుచున్నాడు? 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదైనా, కొత్త నిబంధన గురించి చెప్తా ఉన్నాడు. కొత్త యాజకత్వం. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందును. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనకు ఉపదేశము చేయడు. వింటున్నారు మీరు? పాత నిబంధనలు ఏమన్నాడు? నువ్వు ఉపదేశము చేయాలి. కొత్త నిబంధనలు ఏమన్నాడు? ఒకరికొకరు ఉపదేశం చేసే స్కోపే లేదు. ఎందుకంటే మొత్తం అంతా ఎక్కడ రాస్తాడు? ప్రభు హృదయం మీద రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందరు. మెల్కీసెదెకు క్రమంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి? లేకపోతే ప్రభు నిన్ను దేనికోసం ఆహ్వానిస్తున్నాడు అని అంటే, ప్రభువును నువ్వు తెలుసుకోవాలి. ఎంత పైకి వెళ్తే అంత ఎక్కువ ప్రభు గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయనలో ఉన్న వేరే ఈ ఏమంటారు డైమెన్షన్స్ అన్నీ మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకి నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు వెళ్ళి బలి అర్పణలు వేసేవాడు. ఎందుకో తెలుసా? చెప్పండి. అదే సేమ్ అర్పణ, అదే సేమ్ ప్రార్థన. ఎందుకు? గోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము వాళ్ళని పరిశుద్ధపరచలేకపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే మెల్కీసెదెకు క్రమం వచ్చిందో, ఇతను అనేక సార్లు బలి అర్పించలేదు, ఒకే ఒక్కసారి బలి అర్పించాడు సిలువ పైన. అంతే. మన మనస్సాక్షులన్నీ కూడా మారిపోయాయి పరిశుద్ధంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడి మనస్సాక్షి అయితే వాడికి వ్యతిరేకంగా పోరాడో వాడు ధన్యుడు. వాడు మెల్కీసెదెకు క్రమంలోకి వచ్చాడు. యర్ కాన్షియన్స్ ఇస్ నాట్ ఫైటింగ్ అగైన్స్ యూ. ఇలా ఉన్న వాళ్ళు ధర్మం చెప్పగలుగుతారు. ఇందులో మాట చూసాం కదా, ఏమని? యాజకత్వం మార్చబడినప్పుడు ధర్మము మార్చబడాలి. పాత నిబంధనలో అంటే లేవీలు యాజకత్వంలో ఉన్న ధర్మం ఏంటి అని అంటే కనుక ఈ ఉపదేశాలన్నీ నువ్వు చెయ్యాలి. ఇప్పుడు యాజకత్వం మారింది. మెల్కీసెదెకు యాజకత్వంలోకి వచ్చిన ధర్మం ఏంటి అంటే మీ హృదయాలపైనే ఉంది. ఎవరికి ఒకరికొకరు వెళ్ళి ఉపదేశించుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఈ ప్రధాన యాజకుడు ఆ మందిరం లోపలికి వెళ్ళి బలులు అర్పించేవాడు అంతే. ప్రభుతో సంబంధం లేదు. ప్రజల గురించి పనిచేస్తున్నాడు ప్రధాన యాజకుడు పాత నిబంధనలో, లేవి యాజకత్వంలో. ఇక్కడ ఏమంటున్నాడు? వీరు నన్ను తెలుసుకుందరు. మెల్కీసెదెకు క్రమంలో మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రభువు కోసం వెళ్తున్నారు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇది చాలామంది సంఘాలకు వస్తున్నారు, మీకోసమే వస్తున్నారు, మీరు ప్రభు కోసం రావట్లేదు. హల్లెలూయా. నేను చూసాం అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారట? యెహోవాను సేవించుచు, దేవుణ్ణి వాళ్ళు సేవించుచు, ఉపవాసంలోని ప్రార్థనలోని వాళ్ళు. వాళ్ళకి ఇంకా వేరే అజెండా ఏం లేదు. ప్రభు మాకు అది ఇచ్చి ఇది ఇచ్చి ఇవన్నీ లేవు. ఇంకా అవన్నీ వదిలేశారు వాళ్ళు. వదిలేసినది ఇప్పుడు ఏమంటారంటే, ప్రభు నువ్వు నాకు కావాలి, అది నా కోరిక, నిన్ను చూడాలి, నీ యొక్క మహిమను నేను చూడాలి. ఇటువంటి స్వభావం ఎవరిలో ఉందంటే మోషేలో ఉంది. మోషే అంటున్నాడు, అందుకనే ప్రభు నీ మహిమను ఎలా అన్నా సరే నాకు చూపించి. ఇంత పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవునికి ధర్మశాస్త్రం మొత్తం పట్టుకుని ఎవరు వచ్చారండి? మోషే. మోషే కింద వచ్చేటప్పుడు అతని ఫేస్ వెళ్ళిపోతుండే ప్రజలందరూ ఏమంటున్నారంటే ఇతనే దేవుడు. అలా నేను ఎవరన్నా అంటే అసలు నువ్వు ఏ స్థాయిలో ఉంటావు? ప్రభు ఇంకేం అక్కర్లేదు, ఇప్పుడు ఇంక నేను సెటిల్ అయిపోతాను. మోషే ఏమంటున్నా తెలుసా? ప్రభు ఇదంతా వద్దు, కేవలం నీ యొక్క మహిమే నాకు కావాలి. ఏవో చిన్న చిన్న మసాలా పనులు చేస్తే ఇశ్రాయేల్ పైన కోపం వచ్చింది ప్రభుకి. ఏమన్నాడు? వీళ్ళందరినీ వైపౌట్ చేసేస్తాను. మోషే నీలో నుంచి మళ్ళీ ఇంకొక జనాంగాన్ని నేను పుట్టిస్తానంటే, రిపెంట్ లార్డ్, మారు మనసు పొందు, వీళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చేసి నువ్వే ఇప్పుడు ఇలా అంటావేంటని ప్రభువుకి చెప్తున్నాడు మోషే.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్ ఇంటర్సెసర్. నువ్వు బలి అర్పించావు కాబట్టి ధర్మాలు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇక్కడ నుంచి ఏదైతే ధర్మం నువ్వు శాసిస్తావో, ఏదైతే డిగ్రీని ఇక్కడ నుంచి చేస్తావో ప్రపంచం అంతా వినాల్సిందే దాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్దాం. అందుకని ఇంకా ప్రార్థన యోధులు లేవాలండి, విజ్ఞాపనకర్తలు లేవాలి, లెజిస్లేటర్స్ లేవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ప్రార్థన అంటే మీరు యాక్చువల్లీ చాలామందికి ఉన్న అవగాహన ఓన్లీ జస్ట్ మాటలు అనుకుంటున్నారు ప్రార్థన అంటే. దేవుని యొక్క శక్తిని బయటికి విడుదల చేస్తా ఉన్నావు, దేవుని యొక్క ధర్మాన్ని బయటికి విడుదల చేస్తా ఉన్నావు. ఈ యొక్క బర్మా కాలనీలో మీరు ఉంటుండగా అసలు ఇక్కడ చెత్త పని ఏది జరగకూడదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ఎవరికి మనం వ్యతిరేకం కాదు, ఇక్కడ పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. అటువంటి డొమైన్తో మనం రావాలి, దేవుని యొక్క రాజ్యముతో ఆ డిమెన్షన్ పట్టుకొని మనం ఇక్కడికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. కొత్త ధర్మాన్ని మనం మన యొక్క హృదయాలపైన అయినా రాస్తూ ఉన్నాడు. అందుకని హృదయాన్ని చాలా పవిత్రంగా పెట్టుకోవాలి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలేయాలి. భారం మన హృదయం పైన ఉండకూడదు, మన బ్రెయిన్ పైన అసలు ఉండకూడదు, స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా. నాదే గొప్ప సాక్ష్యం ఉంది. ఒక 3-4 నెలలుగా అసలు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే చాలా మాత్రలు వాడాల్సి వచ్చింది. బెంగళూరు వెళ్ళిందో చాలా ప్రభు చాలా గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. బెంగళూరు మే 9వ తారీఖున వెళ్ళాం. 9వ తారీఖు నైట్ నుంచి అసలు ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపితే ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రసన్నత శక్తి వేరు. ఆమేన్. చాలామంది మీలో కూడా వదలాలనుకుంటున్నారు టాబ్లెట్లు. ఎప్పుడు వదులుతారంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. మన సంఘంలో కూడా అటువంటి ప్రార్థనలు జరగాలి, అటువంటి ఆరాధన లేవాలి. 24 గంటల ఆరాధన పెట్టుకుందామా? పెట్టుకుందాం ఒక రోజున. దెబ్బకు మీకున్న అవి ఇవి ఇవి ఇవన్నీ మాయమైపోతాయి. హల్లెలూయా. 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 గట్టి చెప్దాం. ఎందుకనంటే మనం పోరాడుతుంది మన ఫిజికల్ ఎలిమెంట్స్తో కాదు. నా పోరాడుతుంది యాక్చువల్ నిద్రలేమితో కాదు, స్ట్రెస్తో కాదు. ఇది ఆకాశ మండలాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోరాటం చేయాలి. చాలామంది మీకున్న అనారోగ్యాలు ఎందుకు తగ్గట్లేదు? నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి. అసలు ఏం జరుగుతుంది నీకు కారణం తెలియదు. డాక్టర్ ఏదో చెప్తాడు, టాబ్లెట్ ఇచ్చేసి వేసుకో. ఎంతకాలం వేసుకుంటూ ఉంటాం? హలో, ఎంతకాలం వేసుకుంటూ ఉంటాం? హల్లెలూయా. ఇవన్నీ శత్రువు మనపైన పన్నదలుచుకున్న పన్నాగలు ఇవన్నీ కూడా. ఇందాక నేను ప్రభు ఏమన్నా సమస్త అధికారము కూడా మన దగ్గర పెట్టేసాడు ప్రభు. శత్రువు బలమంతటి పైన మనకు అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రభు ఇచ్చే అధికారం ఎలాంటిది అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. ఇది ఒకే ఒక కమిట్మెంట్ ఇందాక ఆల్రెడీ చెప్పిన మాటే, ఆరాధన. ఎప్పుడైతే ప్రభువుని ఆరాధన చేయగలుగుతాం